గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. సారీ అండి, ఈరోజు హిందూ అనాలిసిస్ కాస్త లేట్ అయింది అప్లోడ్ చేయడం. మండే నుంచి మామూలుగా అరౌండ్ 2 or 3 PM కల్లా అప్లోడ్ చేసేద్దాంలేండి. ఓకేనా? రైట్. సో హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. దివాళీ స్పెషల్ మంత్స్ కావున మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు అన్ని కోర్సెస్ మీద ఫీజు అనేది తగ్గించడం అనేది జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. ఏంటది? ఆంథ్రపాలజీ, సోషియాలజీ, ఈ రెండు ఆప్షనల్స్ నేను చెప్తాను. పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. తెలుగు లిటరేచర్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 15th November నుంచి కొత్త బ్యాచెస్ అనేవి మొదలు కాబోతున్నాయండి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మండే నుంచి కొత్త బ్యాచెస్ కాబట్టి తెలుగు లిటరేచర్ ఎవరైనా ఆప్షనల్ అనుకుంటే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు చక్కగా క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది. ఫీజు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపీస్. అండ్ ఈఎంఐస్ కావాలంటే నెలకు 5,000 చొప్పున కూడా కట్టొచ్చు. 25,000 అవుతుంది అప్పుడు ఫీజు. ఈ ఫీజు 14th November వ్యాలిడిటీ ఉంటుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యే ప్రయత్నం చెయ్యండి. ఓకేనా? రైట్. 15th November తర్వాత ఫీజులు అనేవి ఇలా పెరుగుతున్నాయి చూడండి. సింగిల్ పేమెంట్కి 25,000 అవుతుంది. మీరు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే 30,000 అవ్వడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ 12,000 రూపీస్ మాత్రమే అండి. 15,000 12,000 రూపీస్ మాత్రమే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే. అండ్ ఈచ్ సబ్జెక్ట్ 5,000 రూపీస్ మాత్రమే. మీరు పాలిటీ తీసుకోవాలన్నా, హిస్టరీ కావాలనుకున్నా, ఎకానమీ, జాగ్రఫీ, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ అండ్ ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏది కావాలన్నా మీకు జస్ట్ 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిటీతో అందించడం అనేది జరుగుతుంది. హిస్టరీ నేను టీచ్ చేస్తానమ్మా. మీరు హిస్టరీ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి 5,000 రూపాయలకే రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కథల రూపంలో చెప్పుకుంటా, మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ ఆప్షనల్స్ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. కన్విక్షన్ వస్తేనే, మీరు పూర్తిగా కన్విన్స్ అయితేనే చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మంచి నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. బెటర్ కేర్ ఉంటుంది, బెటర్ సపోర్ట్ ఉంటుంది, బెటర్ గైడెన్స్ ఉంటుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఒక్క మాట చెప్పనా మీకు, సో మీకు ఈ తెలుగు స్టేట్స్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు అనిపించవచ్చు. సో ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. మీకు ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనిపిస్తుందో ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని. సో మెథడ్ ఆఫ్ టీచింగ్ చూడండి, లేకపోతే బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో చూడండి, వ్యాలిడిటీ చూడండి, ఫీజు చూడండి, టీచింగ్ క్వాలిటీ చూడండి. ప్రతిదీ పక్క పక్కన పెట్టి నిజంగా మన ఇన్స్టిట్యూట్ మీకు వాల్యుయేషన్ చేస్తుంది, నిజంగా మన ఇన్స్టిట్యూట్ వల్ల మీకు యూజ్ ఉంటుంది అని మీకు పూర్తి నమ్మకం వస్తేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తాను. అండ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు. సో కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి మన అమ్మ భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. హిందూ కాకుండా అదర్ సోర్సెస్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నేను 2 సెషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మ్యాగజైన్ ఎక్స్ప్లెనేషన్ వీక్లీ 2 సెషన్స్ తీసుకొని డిఫరెంట్ మ్యాగజైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్స్ ఓరియంటేషన్, ప్రాబబుల్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్కి వచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడేద్దాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడేటటువంటి ఫస్ట్ టాపిక్ చూడండి అన్న. దిస్ పర్టిక్యులర్ పిక్చర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ టాకింగ్ అబౌట్ స్టబుల్ బర్నింగ్. హర్యానాలో ఉండేటటువంటి సోనిపేట్ అనేటటువంటి గ్రామంలోని రైతులు ఈ స్టబుల్ ఏదైతే ఉంటుందో, దిస్ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ ప్రాబ్లం. వింటర్లో మీకు ఎక్కువగా ఈ పదం అనేది వస్తూనే ఉంటుంది హిందూలో. నాకు తెలిసి జనవరి వరకు స్టబుల్ బర్నింగ్ అనేటటువంటి పదాన్ని మీరు వింటారు. సో ఇంకోసారి మీకు స్టబుల్ బర్నింగ్ అనే పదాన్ని మీరు చూడగానే మీరు కంగారు పడకుండా స్టబుల్ బర్నింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకుంటారని చెప్పి దీని గురించి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. అండ్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆర్టికల్ చిన్న మాట్లాడి, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ అవర్ హార్డ్ వర్క్ నుంచి ఒక్కటి మా కోసం చేయండి. ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్స్ ద్వారా చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ అనేవి ఒకవేళ ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ ద వీడియో నన్ను. ఓకేనా? మరి స్టబుల్ బర్నింగ్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం, వినండి అమ్మా.
చూడండి అన్న, మొదట స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమంటారు అంటే లోకల్ లాంగ్వేజ్ లో పరాలీ బర్నింగ్ అని కూడా అంటారు. స్టబుల్ బర్నింగ్ ఇంకొక పేరు ఏంటి? పరాలీ బర్నింగ్ అంటారు. సో ఇంతకీ స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం ఏంటి? అసలైన మీనింగ్ ఏంటి అంటే సెట్టింగ్ ఫైర్ టు క్రాప్ రెసిడ్యూ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు సో ద నెక్స్ట్ క్రాప్. క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, రెసిడ్యూ అంటే మిగులు అని అర్థం. క్రాప్ హార్వెస్ట్ చేయగా మిగులు ఏదైతే ఉంటుందో దీనికి ఫైర్ అనేది అంటించడం అనేది జరుగుతుంది రైతులు. అది ఎన్విరాన్మెంట్ కి చాలా హజార్డ్ అని తెలిసిన, ఎన్విరాన్మెంట్ ని అది డిరగేట్ చేస్తుందని తెలిసిన రైతులు దీనికి పాల్పడతారు. ఎందుకు పాల్పడతారో చూద్దాం. సింపుల్ ఇంకొక మాట చెప్తాను చూడు, క్రాప్ రెసిడ్యూ అన్నాం మనం. ఇప్పుడు మనం రైస్ క్రాప్ ఉందనుకోండి, రైస్ క్రాప్ మనం కోతకు ఇగరి చిన్న మూడికల్లాగా ఇలా మిగిలిపోతాయా? ఈ మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు రైతులు అంటే కాల్ చేస్తారు. ఎందుకు సార్ కాల్ చేస్తారు అంటే ఇవాళ ఉంచేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? పెస్ట్లు ఏవైతే ఉంటాయో పెస్ట్లు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో అంటే మనకి ఎలుకలు లాంటివి కానీ వాటిని తినడానికి వస్తాయి. తినడానికి వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి. సో ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ క్రాప్ వేస్తారో ఈ పెస్ట్ ఏం చేస్తాయి? నెక్స్ట్ క్రాప్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ మూడికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం ఉండకూడదు. సో రైతులు అందుకోసం ఏం చేస్తారు? దాన్ని కాల్చి వేయడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉండదు. కానీ దిస్ స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ లైక్ గ్యాంగటిక్ ప్లేన్ లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ దాంతో పాటు హర్యానా ఏదైతే ఉంటుందో హర్యానా అండ్ దాంతో పాటు పంజాబ్, ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా దీని, రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క పొల్యూషన్ కి స్టబుల్ బర్నింగ్ కూడా ఒక పెద్ద కారణం నాన్న. రైట్, మరి చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లో 2 పంటలనే వేస్తారు. సో ఒక పంట ఏంటి అంటే ఖరీఫ్ పంట అని చెప్పి అంటాం, ఖరీఫ్ క్రాప్ అని చెప్పి అంటాం. రెండవది ఏంటి అంటే రాబీ క్రాప్ అని చెప్పి అంటాం. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న? సమ్మర్ క్రాప్ అని చెప్పి అర్థం. వేసవి కాలంలో జూన్ లో వేస్తారు, సెప్టెంబర్ లో కోతకు వస్తారు. రబీ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న? వింటర్ క్రాప్ అని చెప్పి అంటాం. అక్టోబర్ సమయంలో వేస్తారు, జాన్వరి టైంకి అది కోత కోయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు దీనికి పాల్పడతారు? వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదా సార్ ఈ తాలూకా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఇది చేయడానికి, పూర్తిగా చదును చేయడానికి నేలని ఇంకొకటి ఏం లేదా సార్ అంటే ఉన్నాయి. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ అంటారు. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే మిషన్స్ వాడితే ఈ మూడికలతో సహా తీసేస్తుంది మిషన్స్. కానీ రైతులకి మెకనైజ్డ్ హార్వెస్టింగ్ కి ఇది చేయడానికి వాళ్ళకి సరిపడినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో, పెట్టుబడి ఏదైతే ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండదు. అండ్ ఈ మెకనైజ్డ్ హార్వెస్టింగ్ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, కోత ఏదైతే ఉంటుందో, ఈ రాబీ క్రాప్ ప్లాంటేషన్ సోయింగ్ ఏదైతే ఉంటుందో, ఉడుపులు ఏదైతే ఉంటుందో, ఈ మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు మెకనైజ్డ్ టైప్ ఆఫ్ హార్వెస్టింగ్ కి వెళ్తారు. అర్థమైందా? ఈ మూడికల్ని ఈ డికంపోజర్స్ ఉపయోగించి కానీ వేరే రకంగా తీసేయచ్చు. కానీ టైం అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది? దీస్ ఇవేవైతే ఉంటాయి వీటిని బర్న్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ కి వాళ్ళు పాల్పడడం అనేది జరుగుతుంది. సార్ టైం ఎందుకు సార్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ మాసంలో మనకి ఏం జరుగుతుంది నాన్న? మనకి మాన్సూన్, మనకి రిమైనింగ్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో, రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయి. సో మాన్సూన్ ఒకవేళ డిలే అవుతుంది అనుకోండి, మనకి చేంజింగ్ విండ్ ప్యాటర్న్స్ అనేవి జరుగుతున్నాయి, క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయా గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో మాన్సూన్ అనేది డిలే అవుతుంది. మాన్సూన్ జూన్ జూలైలో రావాల్సినటువంటి మాన్సూన్ ఆగస్టుకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? సెప్టెంబర్ చివరి నాల్లో వర్షం పడుతుంది. కోతల సమయంలో వర్షం పడితే కోతలు సరిగ్గా కొయ్యగలరా? అంతరాయం ఏర్పడుతుందా? ఏర్పడదా? సో దానికి గ్యాప్ వస్తుందా? రాదా? తప్పకుండా గ్యాప్ వస్తుంది. సో అందుకోసం అని ఏం జరుగుతుంది? ఖరీఫ్ మనకి క్రాప్ హార్వెస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో వెంటనే రబీ క్రాప్ వేసేయాలి. మరి టైం అనేది ఉంటుందా? ఉండట్లేదు. దాంతో పాటు పంజాబ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. ఏం చట్టాలు తీసుకొచ్చాయి? ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది లేట్ గా సో చేయండి, లేట్ గా ఉడవండి సమ్మర్ క్రాప్ అని చెప్పాయి. ఎందుకు? మనకి జూన్ వరకు ఏముంటుంది? పీక్ సమ్మర్ ఉంటుందా? పీక్ సమ్మర్ లో మనకి ఉత్తరప్రదేశ్ గాని,
హర్యానా కానీ ముఖ్యంగా పంజాబ్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటుంది. జనాలు తాగడానికి కూడా నీళ్లు ఉండవునన్న. జనాలు తాగడానికి కూడా నీళ్లు ఉండనటువంటి పక్షంలో నీకు ఖరీఫ్ క్రాప్ కి పంటకి నీళ్లు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? గవర్నమెంట్ ఏంటి, ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, నీకు పంటకి నీళ్లు కావాలంటున్నారు రైతులు, ఎలా కుదురుతుంది? సో అందుకోసం అని చెప్పి ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లేట్ చెయ్యండి అని చెప్పి పంజాబ్ కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది, రైతులకి డైరెక్షన్స్ అనేవి ఇస్తూ. అర్థమైందా? సో ప్రభుత్వమే ఖరీఫ్ క్రాప్ లేట్ చేయమంటుంది. క్రాప్ సోయింగ్ లేట్ అయితే హార్వెస్ట్ లేట్ అవుతుందా అవదా? హార్వెస్ట్ తప్పకుండా లేట్ అవుతుంది. హార్వెస్ట్ తప్పకుండా లేట్ అయితే రబీ క్రాప్ సోయింగ్ కి మన ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ కి మధ్య టైం అనేది ఎక్కువగా ఉంటుందా? ఉండదు. సో టైం అనేది సేవ్ చేయడానికి రైతులు దేనికి పాల్పడుతున్నారు? స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారు. స్టబుల్ బర్నింగ్ కి పాల్పడడం వల్ల ఏం జరుగుతుంది? ఎన్విరాన్మెంటల్ కి హజార్డస్ గా ఉండేటటువంటి కొన్ని వాయువులు అనేవి, కొన్ని గ్యాసెస్ అనేవి గాల్లోకి వస్తున్నాయి. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, వెరీ వెరీ చాలా చాలా కష్టమైనటువంటిది అండ్ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది ఎన్విరాన్మెంట్ కి. మీథేన్ CH4 ఉంటుంది, అది కూడా ఇబ్బంది. అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటాం. పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 10 అని చెప్పి అంటామండి. సో ఇవేం చదువుతాయి? మన ఊపిరి తీసుకుంటే ఊపిరితో పాటు మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. మన లంగ్స్ లోకి వెళ్ళిపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఆస్మా లాంటి వ్యాధులకి కారణం అవుతాయి. ప్రజలకి ఆస్మా లాంటి వ్యాధులు వస్తే, ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ప్రెజర్ ఎవరి మీద ఉంటుందండి? స్టేట్స్ మీద ఉంటుంది, ఎక్స్చెక్కర్ మీద ఉంటుంది. ఎందుకు? సో ప్రజలకు వ్యాధులు వచ్చాయనుకోండి, వాళ్ళు దేనికి వెళ్తారు? పేదవాళ్ళు కాబట్టి రైతులు వీళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు ప్రెజర్ అనేది పడుతుందా లేదా? ప్రజలకు ఫ్రీగా వైద్యం అందించాలా అందించకూడదా? అందించాలి. సో స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయకపోతే ప్రజారోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో, స్టేట్ తాలూకు ఎక్స్చెక్కర్ మీద కూడా, స్టేట్స్ తాలూకు ఖర్చు మీద కూడా ఇంపాక్ట్ అనేది తప్పకుండా చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకే స్టబుల్ బర్నింగ్ షుడ్ బి కర్బ్డ్, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇంటర్నల్ గా రైతులకు కూడా ఇంకొక నష్టం ఉంటుంది. ఏంటండి అది అంటే, సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుందమ్మా. సో ఏం జరుగుతుంది? మనకి సాయిల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, మనకి సాయిల్లో కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఏమవుతాయి? బర్న్ చేయడం వల్ల కాలిపోతాయి. సో న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్ గా, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతుంది. అండ్ హీట్ పెనట్రేషన్ కూడా జరుగుతుంది. హీట్ పెనట్రేషన్ అంటే ఏంటండి? సాయిల్ లోపలికి, సాయిల్ లేయర్స్ లోపలికి స్ట్రాటాస్ అంటారు. అర్థమైందా? సో ఎర్త్ లేయర్స్ లోపలికి హీట్ ఏదైతే ఉంటుందో, హీట్ అనేది పెనట్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల సాయిల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ పోతుందండి. మాయిశ్చర్ పోవడం వల్ల నెక్స్ట్ పంటకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో, ఈల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం చూసుకుంటే స్టబుల్ బర్నింగ్ అనేది ఫార్మర్స్ కి చాలా చాలా నష్టం అనేది కలిగిస్తుంది. అదే విధంగా ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో, వాతావరణానికి కూడా చాలా చాలా నష్టం అనేది కలిగించడం అనేది జరుగుతుంది. అందుకే స్టబుల్ బర్నింగ్ షుడ్ బి కర్బ్డ్ అండ్ షుడ్ బి కంట్రోల్డ్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరి ఆర్టికల్లో ఏం చెప్పారో చూడండి అన్న. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉంటుందో, అది దాని యొక్క పొల్యూషన్ అనేది డిటేరియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే దిస్ స్టబుల్ బర్నింగ్ అమ్మ. చాలా పెద్ద కారణం ఏంటి అంటే దిస్ పర్టికులర్ స్టబుల్ బర్నింగ్. అయితే ఢిల్లీ యొక్క ఇదేదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఏదైతే ఉంటుందో, అది చాలా డిటేరియేట్ అవ్వడం అనేది జరిగింది. చాలా ఘోరాతిఘోరమైనటువంటి పరిస్థితులకు పడిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అఫీషియల్స్ వచ్చి ఏం చెప్పారు అంటే, ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారు, దీస్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పారు అంటే, స్టబుల్ బర్నింగ్ చెయ్యొద్దు అని వాళ్ళు ఆదేశాలు అనేవి ఇచ్చినందువల్ల, అడ్వైజెస్ అనేవి ఇవ్వడం వల్ల దీస్ పీపుల్ ఏం చేస్తున్నారో చూడండి, స్టబుల్ ని వాళ్ళు పూర్తిగా కంప్లీట్ గా కోస్తున్నారు. అర్థమైందా? సో ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ ఇట్, దే ఆర్ యాక్చువల్లీ కటింగ్ ద స్టబుల్ అమ్మ. అర్థమైందా? అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రిమోట్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్యాక్సెసిబుల్ టు మోస్ట్ చిల్డ్రన్ సేస్ స్టడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సోషల్ ఇష్యూస్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్పోజింగ్ ఏ వెరీ సీరియస్ కన్సర్న్, దట్ ఈస్ డిజిటల్ డివైడ్ అమ్మ. సో మనం ఒకసారి
డిజిటల్ డివైడ్ గురించి ఫస్ట్ కాస్త విషయాలు అనేవి తెలుసుకున్న తర్వాత ఈ స్టడీ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి అన్న, డిజిటల్ డివైడ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. డిజిటల్ డివైడ్ ఈజ్ సింప్లీ ఏ గ్యాప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఇండివిజువల్స్ who have access to modern information communication technology and దాంతో పాటు individuals who lacks it. అర్థమైందా? This is what digital divide. Individuals who lacks it, who lacks modern information communication technology. ఈ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం డిజిటల్ డివైడ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దిస్ గ్యాప్ నే మనం డిజిటల్ డివైడ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. డిజిటల్ డివైడ్, దిస్ గ్యాప్ కెన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అండ్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మధ్య కూడా ఉండొచ్చు. డెవలపింగ్ కంట్రీస్, అర్బన్ పాపులేషన్స్ అండ్ రూరల్ పాపులేషన్స్, వీళ్ళ మధ్య కూడా ఉండొచ్చు. యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్సెస్ ఓల్డ్ అండ్ లెస్ ఎడ్యుకేటెడ్ లేదా అన్ఎడ్యుకేటెడ్, వీళ్ళ మధ్య కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఉండొచ్చు. అండ్ దాంతోపాటు మెన్ అండ్ ఉమెన్, వీళ్ళ మధ్య కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఉండొచ్చు. అర్థమైందా? దిస్ డిజిటల్ డివైడ్ కెన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎనీ సెట్ ఆఫ్ పీపుల్ అండి. అర్థమైందా? అండ్ అర్బన్ రూరల్ డివైడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇన్ ద డిజిటల్ డివైడ్. ఇండియాలో అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్కి డిజిటల్ మోడర్న్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది, రూరల్ పీపుల్కి తక్కువ ఉంటుంది. దాంతోపాటు మెన్కి వీటికి యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది, ఉమెన్కి వీటికి యాక్సెస్ ఏదైతే ఉంటుందో చాలా చాలా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. రైట్? వాట్ ఆర్ ద మెయిన్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిజిటల్ డివైడ్? ఈ డిజిటల్ డివైడ్ ద్వారా ఏం జరుగుతుంది అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ది ఏంటి అంటే లెర్నింగ్ గ్యాప్స్. సిన్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కంప్లీట్గా డిజిటలైజ్ అవ్వడం వల్ల సో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి యాక్సెస్ అనేది ఉంటుందో వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారా? యాక్సెస్ లేని వాళ్ళు నేర్చుకోలేకపోవడం అనేది జరుగుతుంది. సో దిస్ గివ్స్ అన్ఫెయిర్ కాంపిటేటివ్ ఎడ్జ్. ఇప్పుడు ఇద్దరి మధ్య నువ్వు కాంపిటీషన్ అనేది పెడితే అది సరైనటువంటి కాంపిటీషనా? సరైనటువంటి కాంపిటీషన్ అనేది జరగదు. అర్థమైందా? బికాస్ ద పూర్ విల్ రిమైన్ వాయిడ్ ఆఫ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంటెడ్ ఆన్లైన్. ఆన్లైన్లో ఏం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళకి అందట్లా, బికాస్ దీస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి వీళ్ళకి యాక్సెస్ అనేది లేదు. వెరాజ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంది. సో బెటర్గా ఎవరు పర్ఫామ్ చేయగలుగుతారు? ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్కి యాక్సెస్ అనేది ఉంటుందో వాళ్ళే బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. సో దేర్ ఈజ్ అన్ఫైర్ కాంపిటేటివ్ ఎడ్జ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు డిస్పారిటీ ఇన్ లెర్నింగ్. సో వీళ్ళు నేర్చుకునే దానికి వాళ్ళు నేర్చుకునే దానికి వేరేగా ఉంటుంది. సో డిజిటల్ సర్వీసెస్కి యాక్సెస్ ఉండే వాళ్ళు నేర్చుకునే దానికి అదర్ పీపుల్ యాక్సెస్ లేని వాళ్ళు నేర్చుకోవడానికి చాలా చాలా తేడా ఉండడం అనేది జరుగుతుంది. దేర్ విల్ బి లెర్నింగ్ గ్యాప్స్. అండ్ దాంతోపాటు డిక్రీజ్డ్ ప్రొడక్టివిటీ అమాంగ్ పూర్. సో దిస్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి ప్రొడక్టివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి చేరకపోవడం వల్ల, ఇన్ఎడిక్వేట్ లెర్నింగ్ వల్ల, ఇన్ఎడిక్వేట్ ట్రైనింగ్ వల్ల, సో దీస్ ఎవరైతే పీపుల్ వీటికి యాక్సెసిబిలిటీ అనేది లేదో వాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు, వాళ్ళు ప్రొడక్టివ్గా వర్క్ చేయలేకపోవచ్చు అని చెప్పి మనకి చెప్తున్నారమ్మా. అర్థమైందా? ఈవెన్ ఈ గవర్నెన్స్ పర్స్పెక్టివ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరుగుతున్నాయి. అంటే గవర్నెన్స్లో ద యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు ఈ గవర్నెన్స్ యొక్క యూసేజ్ ఏంటి? టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్ ప్రాసెస్. సో ఈ గవర్నెన్స్ ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్కి వీళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది లేకపోవడం వల్ల సో వీళ్ళకి ఈ గవర్నెన్స్ యూజ్ అనేది ఉంటుందా? ఉండదు. సో ఇట్ విల్ అండర్మైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని చెప్పి మనకి చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇన్ఈక్వల్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అండి. సో కొంతమందికి వీటికి డిజిటల్ సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ అనేది ఉండడం వల్ల వాళ్ళు ఎకనామికల్గా ఎదగొచ్చు, అండ్ ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎకనామికల్గా ఎదగకపోవచ్చు. దేర్ విల్ నాట్ బి సేమ్ ఆపర్చునిటీస్ గివెన్ టు బోత్ దీస్
పీపుల్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ప్రకారంగా కూడా చెప్పాను కదా, లెర్నింగ్ గ్యాప్స్, డిస్పారిటీ ఇన్ లెర్నింగ్, సో ఇవన్నీ చాలా చాలా కన్సర్న్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో డిజిటల్ డివైడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఏ కన్సర్న్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి. అర్థమైందా? సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఏం లేదమ్మా, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఇక్రియేర్ అండ్ దాంతోపాటు లెర్న్ ఏషియా అనేటటువంటి టూ థింక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయి, డిజిటల్ పాలసీ మీద ఆలోచిస్తున్నటువంటి, పాలసీ తయారు చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్స్, వీళ్ళు ఒక సర్వే చేయడం అనేది జరిగింది. మొత్తం 7,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 7,000 హౌస్ హోల్డ్స్ని సందర్శించి వీళ్ళు ఒక సర్వే చేశారు. దేని మీద? రిమోట్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాని మీద. రిమోట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి అర్థం. క్లాసులు ఒక దగ్గర అయితే వేరే దగ్గర స్టూడెంట్ విన్నాడు అనుకోండి, దాన్ని రిమోట్ ఎడ్యుకేషన్ అంటాం. ఇప్పుడు మనం చేస్తున్నది రిమోట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు క్లాస్ నేను మా ఇంట్లో కూర్చొని చెప్తున్నాను, మీరు ఎక్కడ వింటున్నారు? మీ ఇంట్లో కూర్చొని వింటున్నారు, దాన్ని రిమోట్ ఎడ్యుకేషన్ అని చెప్పి అనొచ్చు. అర్థమైందా? సో ఈ రిమోట్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, కేవలం ఓన్లీ 20% ఆఫ్ ద స్కూల్ ఏజ్ చిల్డ్రన్ మాత్రమే యాక్సెసిబుల్ గా ఉండడం అనేది జరిగిందంటే డ్యూరింగ్ పాండమిక్ టైం. సో COVID-19 పాండమిక్ సమయంలో ఓన్లీ 20% ఆఫ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ రిమోట్ ఎడ్యుకేషన్ అండ్ 80% ఆఫ్ పీపుల్ ఎల్స్, అదర్ 80% ఆఫ్ పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ రిమోట్ ఎడ్యుకేషన్ అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ చిల్డ్రన్ యొక్క డ్రాప్ అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగిందంట. ఇంకాస్త ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే డిజిటల్ కనెక్టివిటీ పాండమిక్ టైంలో మనకు 40% పెరగడం అనేది జరిగింది. కానీ డివైజెస్కి యాక్సెస్ లేకపోవడం వల్ల, పూర్ సిగ్నల్ వల్ల అండ్ హై కాస్ట్ వల్ల చాలా మంది చిల్డ్రన్ ఈ డిజిటల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుకోకపోవడం అనేది జరిగింది అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ దాంతోపాటు 5 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లల్లో 80% ఆఫ్ దోస్ చిల్డ్రన్ హూ వర్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్స్లో వాళ్ళ పేరును నమోదు చేసుకున్నటువంటి పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేవి అందలేదంట. అంటే టీచర్స్ వచ్చి బోధించడం కానీ లేకపోతే ఏదీ జరగలేదంట. వాళ్ళు అసలు ఏమీ నేర్చుకోవాలి, స్కూల్స్లో పేర్లను నమోదు మాత్రమే చేసుకున్నారు తప్ప వాళ్ళు నేర్చుకునేదంటూ ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నారు. అండ్ లోవర్ సోషియో ఎకనామిక్ క్లాసెస్లో ఉండేటటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది అనే విధంగా ఇక్కడ మనకి మాట్లాడడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ that are discussed in this particular article. There is no need to remember all these percentages and all. అర్థమైందా? చాలా మంది పర్సంటేజ్ నోట్స్లో రాసేసుకుంటూ ఉంటారు, అది అసలు అవసరం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ డివైడ్ అనేటటువంటి ఒక అంబరిల్లా టాపిక్ ఏదైతే ఉంటుందో దీని మీద మీకు క్వశ్చన్ వస్తుంది. దీని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ స్టార్ట్. ఇంట్రడక్షన్లో రీసెంట్లీ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. ఇట్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ సమ్ డార్క్ స్పాట్స్ ఇన్ ఆర్ డిజిటల్ యాక్సెసిబిలిటీ అని చెప్పి మీరు ఇంట్రడక్షన్లో రాస్తే చాలా బాగుంటుంది. అర్థమైందా? సో ఈ పర్సంటేజ్లు ఇవన్నీ మీరు అసలు గుర్తు పెట్టుకోక్కర్లేదు, రాయక్కర్లేదు కూడా. ఎవరు ఇచ్చారు దీన్ని, నువ్వు సర్వే ఎవరు కండక్ట్ చేశారు, ఇలాంటివి మనకు అసలు అడగరు. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్, ప్యూర్ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఐ హోప్ డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎమర్జెన్సీ మెజర్స్ అండర్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లైక్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట మీకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటో అర్థం కావాలి. ఇది అర్థమైన తర్వాత మీకు ఈ ఆర్టికల్ అనేది మామూలుగా అర్థమైపోతుంది. ఒకసారి జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ వినండి, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, గ్రాప్ అంటే ఏంటో అర్థం కావాలి. ప్రతి సంవత్సరం వింటర్లో దీని గురించి మీకు వస్తుంది. సో జాగ్రత్తగా ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఈ ఆర్టికల్లో తెలుసుకున్నారనుకోండి, ఇంకొకసారి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి వచ్చినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అక్కడ పదం చూడగానే మీకు అర్థమైపోతుంది. సో జాగ్రత్తగా ప్రతి ఆర్టికల్ ఏం చదివినా బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు ఫార్ములేట్ చేశారు అంటే 2016లో చేయడం అనేది జరిగింది. ఎప్పుడు దీన్ని నోటిఫై చేయడం అనేది జరిగింది, ఎన్ఫోర్స్మెంట్కి ఎప్పుడు తీసుకొచ్చారు, 2017లో చేయడం అనేది జరిగింది. సో ఏ రీజియన్కి? ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్ ఏదైతే ఉంటుందో, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్కి మాత్రమే ఈ ప్లాన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. అక్కడే ఈ ప్లాన్ అనేది ఎన్ఫోర్స్ చేస్తారు, అక్కడే నోటిఫై చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎవరు ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది? బై ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ, ఈపీసీఏ అని కూడా అనడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో స్టేట్ గవర్నమెంట్, మన ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రిప్రజెంటేటివ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో కలిపి చర్చలు జరిపి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎవరు? ఈపీసీఏ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది. సో వాట్ ఈస్ దిస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్? రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏవైతే మెజర్స్ తీసుకోవాలో ఆ మెజర్స్ ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. దేనికి రెస్పాన్స్ గా? ఏదైనా ఎమర్జెన్సీకి రెస్పాన్స్ గా. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఇదవ్వడం అనేది, ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు సార్ దీస్ మెజర్స్ అనేవి తీసుకుంటారు? వెన్ ఎయిర్ క్వాలిటీ డిటోరియేట్స్. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లో ఢిల్లీ ఈజ్ ప్రోన్ ఫర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మీ అందరికీ తెలుసు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది డిటేరియేట్ అయింది అనుకోండి, తగ్గింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ మెజర్ కింద ఏం తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకోవాలో ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఇన్క్లూడ్స్ ద మెజర్స్ విచ్ విల్ బి టేకెన్ బై డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఒక్క గవర్నమెంట్ ఏజెన్సీస్ కాదండి, డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్వాలిటీ పడిపోయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెజర్స్ అన్ని దీనిలో భాగంగా ఉంచడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు అంటే ఎయిర్ బార్న్ పార్టికల్స్, ముఖ్యంగా గాల్లో తిరిగేటటువంటి కదిలేటటువంటి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అండ్ ముఖ్యంగా పార్టిక్యులర్ మ్యాటర్ 10 ఏదైతే ఉంటుందో 10 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉంటుందో 2.5, ఇవి బ్రీతబుల్ అండి. ఇవి మన శ్వాస తీసుకునేటప్పుడు మన శ్వాస రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కలగజేయడం అనేది జరుగుతుంది. ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 10, 2.5 ఉండాల్సినటువంటి లెవెల్స్ కంటే ఎక్కువ పెరిగిపోతే ఆ టైంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇండెక్స్ అంటే సూచి, దేన్ని సూచిస్తుంది? ఎయిర్ క్వాలిటీని సూచిస్తుంది. గాలి ఎలా ఉంది అని చెప్పి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ని సూచించడం అనేది జరుగుతుంది. ఇది డైలీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా 8 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 8 ఇండికేటర్స్ ని వాళ్ళు ఏం చేస్తారు? 8 ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ మెయిన్ పొల్యూటెంట్స్ అనమాట. ఫస్ట్ ఇది ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్ ఓజోన్. ఓజోన్ అనేది మీ అందరికీ తెలుసు, అల్ట్రావైలెట్ రేస్ నుంచి, సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనం సంరక్షిస్తుంది. అదే ఓజోన్ భూమి మీద ఉందనుకోండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది జరుగుతుంది, చాలా కాలుష్యం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది, హ్యూమన్స్ కి చాలా చాలా థ్రెట్. అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 10 ఏదైతే ఉంటుందో 10 అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉంటుందో 2.5 అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో సల్ఫర్ డయాక్సైడ్ అండ్ దాంతోపాటు నైట్రోజన్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ అమోనియా ఏదైతే ఉంటుందో అమోనియా NH3 అండ్ దాంతోపాటు లెడ్ ఏదైతే ఉంటుందో లెడ్. సో ఇవేవైతే ఉన్నాయో వీటి తాలూకా కాన్సన్ట్రేషన్ అనేది ఎయిర్ లో ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో నేషనల్ వైడ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మోడరేట్ లెవెల్ కి తగ్గిపోతాయి. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మోడరేట్, గుడ్, పూర్ ఇలా ఉంటాయి. మోడరేట్ లెవెల్ కంటే పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ సమయంలో ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢిల్లీలో యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ప్లాన్ రిక్వైర్స్ యాక్షన్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నామా, మొత్తం 13 గవర్నమెంట్ ఏజెన్సీస్ బిలాంగ్ టు ఢిల్లీ అండ్ దాంతోపాటు యూపీ, ఉత్తరప్రదేశ్ అండ్ దాంతోపాటు హర్యానా అండ్ దాంతోపాటు రాజస్థాన్. అదేంటి సార్ ఢిల్లీలో కాలుష్యానికి వీళ్ళకి సంబంధం ఏంటి అంటే ఈ యూపీ, హర్యానా, రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో దే కాజ్ స్టబుల్ బర్నింగ్ అండి. ఇవి స్టబుల్ బర్నింగ్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది? స్టబుల్ బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో పొల్యూషన్ కి అదొక పెద్ద కారణం. అర్థమైందా? సో మీకు డీటెయిల్డ్ గా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి అర్థమైంది. ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, మీకు అప్పుడు ఇంకాస్త బెటర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను అటాచ్ చేసినటువంటి పిక్ ఏదైతే ఉంటుందో చూడడానికి ప్రయత్నించండి. కేటగిరీ మోడరేట్ టు పూర్ ఉందనుకోండి ఎయిర్ క్వాలిటీ, సో అప్పుడు దాని అర్థం ఏంటి అంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 61 to 120 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఏదైతే ఉంటుందో అంత మొత్తంలో ఉన్నట్టు, పార్టిక్యులేట్ మ్యాటర్ ఇంత మొత్తంలో ఉన్నట్టు. సో ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? అర్థమైందా? సో క్వాలిటీ అనేది వెరీ పూర్ ఉందనుకోండి ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, సివియర్ ఉందనుకోండి ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి. సపోజ్ మోడరేట్ టు పూర్ ఉంటే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో పొల్యూషన్ కంట్రోల్ అనేది చేయాలి. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించాలి. మెకనైజ్డ్ స్వీపింగ్ ఆన్ రోడ్స్ లో మెకనైజ్డ్ స్వీపింగ్ అనేది ఉండాలి. బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేయాలి. గార్బేజ్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో
దాన్ని కంప్లీట్ గా స్టాప్ చేయాలి. వెరీ పూర్కి వెళ్ళింది అనుకోండి, డీజిల్ జనరేటర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం మానాలి. అండ్ కోల్ ఫైర్ వుడ్ ఇన్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాడడం అనేది తగ్గించాలి. ఇంక్రీజ్ బస్ అండ్ మెట్రో సర్వీసెస్ అండ్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెట్రో సర్వీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో అది పెంచాలి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించడానికి ప్రయత్నించాలి. సివియర్ ఉంటే మెజర్స్, సివియర్ ప్లస్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఈ మెజర్స్. సో ఇవి డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి రిప్రజెంటేటివ్స్ ఏజెన్సీస్ మొత్తం 13 డిఫరెంట్ ఏజెన్సీస్ కలిపి ఈ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని, చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటారన్నమాట. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ అబౌట్ దిస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. మరొకసారి మనం దీనిలో మాట్లాడదాం, న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినండి. ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ అనేది కంప్లీట్గా డిటేరియేట్ అవ్వడం అనేది జరుగుతుందంటే, కంప్లీట్గా తగ్గిపోతుందంట. సో సివియర్ లెవెల్ కంటే దాటి ఎమర్జెన్సీ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చేస్తుందంట. అర్థమైందా? సో సాటర్డే కూడా ఎమర్జెన్సీ లెవెల్లోనే ఉంటుందని చెప్తున్నారు. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎమర్జెన్సీ కేటగిరీలో ఉండేటటువంటి మెజర్స్ని తీసుకోమని నేషనల్ క్యాపిటల్ రీజియన్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి మేము ఇంప్లిమెంటింగ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ చేస్తాము అనే విధంగా ఇక్కడ అఫీషియల్స్ చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో స్టబుల్ బర్నింగ్ కూడా 35% పెంచింది ఈ పర్టికులర్ పొల్యూషన్ అనే విధంగా ఇక్కడ మనకి చెప్తున్నారు. స్టబుల్ బర్నింగ్ గురించి పర్టికులర్ మ్యాటర్ 2.5, పర్టికులర్ మ్యాటర్ 10 వీటన్నిటి గురించి మనం ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అవునా కదా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్యానల్ రిపోర్ట్ ఆన్ డేటా బిల్ స్టాల్డ్ అగైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి అర్థం కావాలి. డేటా ప్రొటెక్షన్ బిల్ అర్థమైతే మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట మనం ఏం అర్థం చేసుకుందామంటే ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ బిల్ మీకు అర్థం కావాలన్నా మీకు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియాలి, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. మొదట డేటా అంటే ఏంటో తెలియాలి. Data is something, a large collection of information that is stored in a computer. It is a collection of information that is stored in a computer or a network అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. సెకండ్ది డేటా ఫిడిషరీస్ అంటే ఎవరో మీరు తెలుసుకోవాలి. డేటా ఫిడిషరీస్, దే ఆర్ ద ఎంటిటీస్ ఆర్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ దట్ కలెక్ట్ డేటాని, వేరియస్ డేటాని కలెక్ట్ చేసి దట్ ప్రాసెస్ వేరియస్ డేటాని ప్రాసెస్ చేసి అండ్ యూజ్ దట్ పర్టికులర్ డేటా, వాటిని మనం డేటా ఫిడిషరీస్ అంటాం. ఫేస్బుక్ ఈజ్ ఏ డేటా ఫిడిషరీ, ట్విట్టర్ ఈజ్ ఏ డేటా ఫిడిషరీ. మనం యాప్ ఓపెన్ చేయగానే మన పేరు, మన ఈమెయిల్ ఐడి, మన తాలూకు మొబైల్ నెంబర్ అడిగేటటువంటి ప్రతిదీ డేటా ఫిడిషరీ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డేటా ప్రిన్సిపల్ అనేటటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఇండివిజువల్ హూస్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్. ఎవరి తాలూకా డేటా అయితే కలెక్ట్ చేస్తున్నామో ఆ ఇండివిజువల్. నువ్వు ఒక యాప్ ఓపెన్ చేయగానే నీకు నీ మొబైల్ నెంబరు అడిగింది అనుకోండి, లేకపోతే నీ పేరు, నీ ఇంటి పేరు, అందుబాటు మీ తాలూకా ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అడిగింది అనుకోండి, డేటా తీసుకునేవాడిని, అడిగినటువంటి వాడిని డేటా ఫిడిషరీస్ అంటే మిమ్మల్ని ఏమంటాము, డేటా ప్రిన్సిపల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేటా అక్రాస్ బార్డర్స్. అక్రాస్ బార్డర్ డేటా అనేది ట్రాన్స్పోర్ట్ అయితే ఒకరి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే దాన్ని మనం ఏమంటాం? డేటా ట్రాన్స్ఫర్ అంటాం. మనం ఇక్కడ ఇచ్చినటువంటి డేటా యూకేలో ప్రాసెస్ అవ్వడానికి వెళ్ళింది అనుకోండి, యూకే ఫర్మ్ ఏదైనా వాడుకుంటుంది అనుకోండి, అప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ అంటాం. డేటా లోకలైజేషన్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. డేటా లోకలైజేషన్ ఈజ్ సింప్లీ అన్ యాక్ట్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఆన్ ఎనీ డివైస్ ఫిజికల్లీ ప్రివెంట్ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ద కంట్రీ. ఒక కంట్రీ యొక్క బార్డర్స్ లోపలే ఉండేటటువంటి ఒక డివైస్,
ఒక డివైస్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్లో మనం డేటాని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే డేటా లోకలైజేషన్ అంటాం. అంటే బౌండరీ దాటనివ్వకపోతే డేటాని దాన్ని మనం డేటా లోకలైజేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్, నౌ లెట్ us లుక్ ఎట్ ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019. 2019లో ఈ బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఈ బిల్లుని తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు, ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, ఈ బిల్ని డీటెయిల్డ్గా ఎగ్జామైన్ చేయమని చెప్పి ఒక టాస్క్ అనేది ఇచ్చి ఆ బిల్ని రిఫర్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్? ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా. ఇండివిజువల్స్ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టిక్యులర్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ క్రియేట్స్ ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాసెసింగ్ సచ్ పర్సనల్ డేటా. సో డేటా కలెక్షన్ని, డేటా ప్రాసెసింగ్ని అండ్ దాంతోపాటు పర్సనల్ డేటా ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో దాని పర్సనల్ డేటా యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ఏ డేటా ప్రొటెక్షన్ అథారిటీ. ఇఫ్ ఎనీ కంప్లైంట్ ఏమైనా ఉంటే, గ్రీవెన్స్ ఏమైనా ఉంటే ఈ డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనేది చూసుకుంటుంది. సో డేటా ప్రొటెక్షన్ అథారిటీ విల్ బి కన్స్టిట్యూటెడ్ ఆన్ లైన్ సిమిలర్ టు ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019. దీనిలో భాగంగా డేటా ఏదైతే ఉంటుందో దాన్ని రెండు రకాలుగా వీళ్ళు విడదీయడం అనేది జరిగింది. ఒకటి పర్సనల్ డేటా అన్న, వ్యక్తిగతమైనటువంటి డేటా, రెండు సమాచారం. రెండవది ఏంటంటే నాన్ పర్సనల్ డేటా. పర్సనల్ డేటా అంటే ఏంటి, నీ ఐడెంటిటీని తెలిపేటటువంటి డేటా. అంటే సపోజ్ నీ పేరు ఏదైతే ఉంటుందో నీ పేరు, నీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్, నీ వయసు ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఐడెంటిటీని తెలపడం అనేది జరుగుతుంది. So this is non-personal data. Non-personal data is an aggregated data through which individuals can't be identified. అంటే నీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో నీ మొబైల్ నెంబర్ కానీ, లేకపోతే నీ జెండర్ ఏదైతే ఉంటుందో నీ జెండర్, నీ వయసు కానీ, వయసుని బట్టి నీ ఐడెంటిటీని డిక్లేర్ చేయలేం కదా. సో అలాంటివన్నీ నాన్ పర్సనల్ డేటా అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఈ బిల్ అనేది ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది, అప్పటికప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి చూడండి. 2017లో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఏంటి ఆ జడ్జిమెంట్? పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రైవసీ జడ్జిమెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీనిలో సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో, గోప్యతాపరమైనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, అది ప్రాథమిక హక్కు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అది ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు కింద వస్తుంది. ఇట్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కింద వస్తుంది. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. రాజ్యాంగంలో మూడవ భాగాన్ని ఏమంటామంటే ప్రాథమిక హక్కులు అంటాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 అమ్మ. ఇందులో మధ్యలో ఆర్టికల్ 21 అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఏం చెప్తుంది అంటే, అది ఏమిస్తుంది అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి రైట్ టు లైఫ్ ఏదైతే ఉంటుందో జీవించేటటువంటి హక్కుని అండ్ వ్యక్తిగత స్వేచ్ఛని, పర్సనల్ లిబర్టీని పొందేటటువంటి హక్కుని ఇస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే ప్రైవసీ. అర్థమైందా? ఒక వ్యక్తికి ప్రైవసీ అనేది ఇన్ష్యూర్ చేసేటటువంటి బాధ్యత స్టేట్ది, రాజ్యానిది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అర్థమైందా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తర్వాత 2017లోనే గవర్నమెంట్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసింది? వేరియస్ ఇష్యూస్ టు డేటా ప్రొటెక్షన్ ఇండియాలో డేటా ప్రొటెక్షన్ గురించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటి గురించి వీలైతే స్టడీ చేయండి, స్టడీ చేసి ఒక రిపోర్ట్తో ముందుకు రండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారమే ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చారు. కానీ ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం దాన్ని ఏం చేయడం అనేది జరిగింది, మన ఇవేవైతే ఉన్నాయో ఐ మీన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి రిఫర్ చేయడం అనేది జరిగింది. రైట్. సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఆర్ రెగ్యులేట్స్ పర్సనల్ డేటా రిలేటెడ్ టు ఇండివిజువల్స్ యొక్క పర్సనల్ డేటాని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ రెగ్యులేట్ ద కలెక్షన్ అండ్ దాంతోపాటు ప్రాసెసింగ్, దాంతోపాటు స్టోరేజ్, దాంతోపాటు యూసేజ్ ఆఫ్ ఏ పర్సనల్ డేటా, వన్స్ పర్సనల్ డేటాని ఇది చేయడం. ఇట్ గవర్న్స్ ద ప్రాసెసింగ్ ఆఫ్ పర్సనల్ డేటా బై బోత్ గవర్నమెంట్ అండ్ కంపెనీస్ ఇన్కార్పొరేటెడ్ ఇండియా. గవర్నమెంట్ ఒక వ్యక్తి డేటాని ఎలా యూజ్ చేసుకుంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఎలా కలెక్ట్ చేస్తుంది,
అండ్ దాంతోపాటు కంపెనీస్ ఆర్ ఫర్మ్స్, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఎలా కలెక్ట్ చేస్తున్నాయి, ఎలా ప్రాసెస్ చేస్తున్నాయి, ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా యూజ్ చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో డేటాని 3 రకాలుగా విడదీశారు ఇందులో. పర్సనల్ డేటా అని చెప్పి విడదీయడం అనేది జరిగింది. పర్సనల్ డేటా ఇంక్లూడ్స్ నేమ్ అండ్ అడ్రస్, ఇట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. సెన్సిటివ్ పర్సనల్ డేటా, సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే నీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, కార్డ్ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ నీ హెల్త్ గురించి విషయాలు, నీ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో, నీ తాలూకా వేలు ముద్రలు కానీ లేకపోతే ఐ ర్యాషెస్ కానీ ఇవన్నీ. అండ్ దాంతోపాటు క్యాస్ట్, నీ కులము, నీ తాలూకా రిలీజియన్, నీ తాలూకా మతం ఏదైతే ఉంటుందో మతం, నీ తాలూకా సెక్షువల్ ఓరియంటేషన్, అర్థమైందా, నీ తాలూకా సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉంటుందో సెక్షువల్ ఓరియంటేషన్, దట్ ఈస్ ఆర్ యూ లెస్బియన్, లేకపోతే నువ్వు స్ట్రైటా, లేకపోతే దీస్ గేయా, బైసెక్షువల్లా, లేకపోతే ట్రాన్స్జెండరా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది సెన్సిటివ్ పర్సనల్ డేటా ఉంటుంది. మూడవది క్రిటికల్ పర్సనల్ డేటా, ఇట్ ఈస్ మిలిటరీ ఆర్ నేషనల్ సెక్యూరిటీ డేటా అండి. ఒకవేళ నువ్వు మిలిటరీలో కానీ నేషనల్ సెక్యూరిటీలో పనిచేస్తే నీ దగ్గర ఆ డేటా ఉంటే అది క్రిటికల్ పర్సనల్ డేటా అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ బిల్ వాంట్స్ టు రిమూవ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డేటా మిర్రరింగ్. డేటా మిర్రరింగ్ని ఇది కంప్లీట్గా రిమూవ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. అర్థమైందా? అంటే ఇండివిజువల్ కన్సెంట్ అనేది ప్రతి దగ్గర ఉండాలి. ఇండివిజువల్ డేటా ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరి దగ్గర అయితే నువ్వు డేటా కలెక్ట్ చేస్తున్నావో వాళ్ళు డేటా ప్రిన్సిపల్ అంటాం. ఆ డేటా ప్రిన్సిపల్ దగ్గర డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు హిజ్ కన్సెంట్ నువ్వు తప్పకుండా తీసుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ది సెన్సిటివ్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, సెన్సిటివ్ పర్సనల్ డేటా అండ్ దాంతోపాటు క్రిటికల్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ రెండు దే షుడ్ బి లోకలైజ్డ్. డేటా లోకలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీలోనే స్టోర్ చేయాలి, డివైస్లోనే స్టోర్ చేయాలి. అంటే ఇండియాలోనే తప్పకుండా స్టోర్ చేయడం అనేది జరగాలి. అర్థమైందా? రైట్. అండ్ కొన్ని సందర్భాల్లోనే మాత్రమే ఈ డేటా అనేది అబ్రాడ్కి తీసుకెళ్ళాలి, అబ్రాడ్లో ప్రాసెస్ చేయొచ్చు. ఒకవేళ ఆ సందర్భాలు నువ్వు ఎప్పుడైతే తీసుకెళ్లాలనుకుంటున్నావు, అబ్రాడ్కి తీసుకెళ్లాలనుకుంటున్నావు డేటాను ప్రాసెస్ చేయడానికి, యు మస్ట్ టేక్ ద అప్రూవల్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆర్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ దట్ విల్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ రెస్పెక్ట్ టు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019. అర్థమైందా? అండ్ క్రిటికల్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఇది మాత్రం అబ్రాడ్కి తీసుకెళ్ళకూడదు, ఇది మాత్రం తప్పకుండా ఇండియాలోనే ఉంచాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఇట్ మ్యాండేట్స్ ఫిడిషియరీస్. ఫిడిషియరీస్ అంటే ఏం చెప్పుకున్నాం, సమ్ కంపెనీ దట్ కలెక్ట్స్ డేటా ఏవైతే ఉన్నాయో దే షుడ్ ప్రొవైడ్ గవర్నమెంట్ ఎనీ నాన్ పర్సనల్ డేటా వెన్ డిమాండెడ్. సో ఎటువంటి అడ్రస్ కానీ ఇలాంటి నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ నాన్ పర్సనల్ డేటా గవర్నమెంట్ అడిగినప్పుడు గవర్నమెంట్ అంటే నీ ఇష్టాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని గవర్నమెంట్ అడిగితే ఈ ఫిడిషియరీస్, ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ తప్పకుండా ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్కి కాదని అనకూడదు. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఆల్ ద సోషల్ మీడియా కంపెనీస్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ యూజర్ వెరిఫికేషన్ మెకానిజం. యూజర్ వెరిఫికేషన్ మెకానిజం అనేది ఉండాలి. సో ఈ ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ తగ్గించడానికి ఇది ఏదైతే ఉంటుందో దిస్ పర్టిక్యులర్ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి డేటా ప్రొటెక్షన్ బిల్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ పర్టికులర్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, దాని మీద డెలిబరేట్ చేస్తుంది, చర్చలు జరుపుతుందని మీ అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ మరొక్కసారి అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్డుకోవడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో అపోజిషన్ పార్టీస్ వాటిని అడ్డుకోవడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో సజెస్టెడ్ సమ్ లాస్ట్ టైం చేంజెస్ ప్రపోజ్. సో లాస్ట్ లో కొన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని చేంజెస్, లాస్ట్ మినిట్ చేంజెస్ అనేవి ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే డేటా ఫిడిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అకౌంటబుల్ చేయకూడదు, అదొకటి. పెనాల్టీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గించడం అనేది జరిగింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఫిడిషరీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఫిడిషరీస్ అంటే ఎవరు, హూ కలెక్ట్ డేటా, హూ ప్రాసెస్ డేటా, హూ యూజ్ దిస్ డేటా. అవునా కాదండి? అవును. అంటే మనకి ఫేస్బుక్, ట్విట్టర్ వీళ్ళందరూ మన డేటా కలెక్ట్ చేస్తారు కదా, మనకు అడుగుతారు కదా నేమ్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతారా మన డీటెయిల్స్. సో వాళ్ళని డేటా ఫిడిషరీస్ అంటాం. ఇందులో డ్రాఫ్ట్ లో ఒక క్లాజ్ అనేది, ఒక 3 సబ్ క్లాజెస్ అనేవి ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే డేటా ఓనర్ అంటే నువ్వు నేను ఎవరైతే మనం ఉంటామో ఆ డేటా ఓనర్ కి ఒక రైట్ అనేది ఇస్తాయి, ఒక హక్కు అనేది ఇస్తాయి. ఏంటి? టు ఫైల్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ ద డేటా కంట్రోలర్. డేటా కంట్రోలర్ అంటే డేటా ఫిడిషియరీ.
డేటా ఫిడిషియరీ మీద కంప్లైంట్ ఇచ్చేటటువంటి హక్కుని మనకి ఇచ్చేవన్నమాట. కానీ అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు, ఇదేదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా తీసేయమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఈ చేంజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ డేటా ఫిడిషియరీస్ విధించేటటువంటి పెనాల్టీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించుకున్నారు. డ్రాఫ్ట్ బిల్లో పెనాల్టీ ఎంత ఉంది అంటే 5 to 15 crores అని చెప్పడం అనేది జరిగింది, విత్ అన్ అప్పర్ లిమిట్ ఆఫ్ 2 to 4% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్. సో 5 నుంచి 15 కోట్లు వేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీకి టర్న్ ఓవరే 10 కోట్లు అనుకోండి, మరి ఆ కంపెనీకి 10 కోట్లు వేసేస్తారా, లేకపోతే ఒక కంపెనీకి 5 కోట్లే టర్న్ ఓవర్ అనుకోండి మినిమం సపోజ్, మీకు అర్థమైందా? సో కంపెనీకి మొత్తం వేసేస్తారా అంటే వేరు, అక్కడ 2 to 4% ఆఫ్ దేర్ టర్న్ ఓవర్. సో 4% అనుకోండి, 4/100 into 5 crore ఎంత అయితే వస్తుందో అంత మొత్తాన్ని మనకి వేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేశారు, ఓన్లీ 5 to 15 crore అని చెప్పారు, కానీ 2 to 4% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసేయడం అనేది జరిగింది. అదే పెనాలిటీ తగ్గించడానికి చూసారు, అప్పర్ లిమిట్ ని తీసేయడం అనేది జరిగింది. సో ఫేస్బుక్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ట్విట్టర్ లాంటి కంపెనీస్ వాటి తాలూకు టర్న్ ఓవర్ చాలా ఎక్కువ, సో అవి సేవ్ అవుతాయి అనమాట. సో ఏ తప్పైనా జరిగితే 5 to 15 crore కడితే సరిపోతుంది, మధ్యలో ఎంతో కొంత వేస్తారు. సో నో కార్పొరేట్ ఫ్రెండ్లీ బిల్ అనేది మరొకసారి గవర్నమెంట్ అనేది తీసుకురాబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదమ్మా, ఫస్ట్ బేసిక్స్ అనేవి మీకు తెలియాలి, బ్యాక్గ్రౌండ్, ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసింది అనుకోండి, డెడ్ ఈజీగా ఆర్టికల్స్ అనేవి అర్థమవుతాయి. సో 1 month మీరు కన్సిస్టెంట్ గా హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యారు అనుకోండి, మీ ఓన్ గా మీరు హిందూ అనాలిసిస్ నేర్చుకుంటారు, మీ ఓన్ గా హిందూ మీరు చదవడం అనేది వస్తుంది. దాంతోపాటు వేరే వాళ్ళకి కూడా చెప్పేంత స్థాయికి మీరు ఎదుగుతారు. ప్రతి ఆర్టికల్ చూసినా ఇది మొన్నే సార్ కవర్ చేశారు, అది మొన్నే సార్ కవర్ చేశారు అని మీకు అనిపిస్తుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, ట్రై టు జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో 16th నుంచి 7,000 అవుతుంది కాబట్టి ఫీజు, ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ స్టేట్స్ క్లియర్స్ వే ఫర్ స్పౌజెస్ ఆఫ్ H1B వీసా హోల్డర్స్ టు వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది, ఈజీగా జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యాజ్ యూజువల్ గా మీకు చాలా బ్యాక్గ్రౌండ్ అనేది తెలియాలి. అది తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ చెప్తాను, వినండి. సో చూడండి అన్న, మీకు డిఫరెంట్ వీసాస్ ఆఫ్ యుఎస్ మీకు తెలియాలి. ఫస్ట్ B1 వీసా అంటే ఏంటో మీకు తెలియాలి, తర్వాత H1B వీసా అంటే ఏంటో మీకు తెలియాలి, తర్వాత H4 వీసా అంటే ఏంటో కూడా మీకు తెలియాలి. సో B1 వీసా అంటే ఏంటి అంటే, దిస్ వీసా ఎలోస్ ఎ పర్సన్ టు పెర్ఫార్మ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టెంపరరీలీ ఇన్ యుఎస్. ఒక బయట దేశస్థుడు యుఎస్ లో టెంపరరీగా ఏవైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే దానికి అప్పుడు అలాంటి సమయంలో ఈ పర్టికులర్ వీసా ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరుగుతుంది. దిస్ B1 వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఓన్లీ గివెన్ 3 months ఆఫ్ లీగల్ స్టే అండి. ఓన్లీ 3 నెలల కాలం పాటే వాళ్ళకి యుఎస్ లో ఉండేందుకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో B1 వీసాకి చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండవు, హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫీజ్ ఫర్ ద B1 వీసాస్ ఏవైతే ఉన్నాయో, B1 వీసా యొక్క ఫీజు అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. B1 వీసాకి ఫీజు అనేది చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. రిక్వైర్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి, కానీ ఇచ్చేటటువంటి పర్మిషన్ ఇచ్చేటటువంటి టైం కూడా 3 months మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ B1 వీసాస్ ఎలోస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టు సెండ్ ప్రొఫెషనల్స్ ఫర్ ఏ షార్ట్ స్టే టు కంప్లీట్ జాబ్స్ ఆన్ సైట్. సో మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇండియాలో ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ యొక్క బ్రాంచ్ యుఎస్ లో కూడా ఉందనుకోండి. ఎగ్జాంపుల్, యుఎస్ లో ఉన్నటువంటి కంపెనీలో ఒక ఏదో టెక్నికల్ గ్లిడ్జ్ అనేది వచ్చింది, అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరు దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు, లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ అర్జెంట్ గా ఫినిష్ చేయాల్సి వచ్చింది, ఇండియా వాడే దాన్ని ఫినిష్ చేయగలడు అనుకోండి. సో ఇండియా వాడిని జస్ట్ ఈ B1 వీసా అప్లై చేసి ఇండియా వాడిని పంపిస్తారు. దిస్ గాయ్ కెన్ స్టే ఎట్ యుఎస్ ఫర్ 3 months అండ్ సాల్వ్ దట్ పర్టికులర్ టెక్నికల్ గ్లిడ్జ్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. అర్థమైందా? దిస్ ఈజ్ B1 వీసా అని చెప్పడం అనేది జరుగుతుంది. నౌ లెట్ us look at H1B వీసా. సో H1B వీసా గురించి మనం తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి.
వాట్ ఈస్ దిస్ H1B వీసా అన్న? ఇట్ ఈస్ ఎ వీసా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, మీ అందరికీ తెలుసు. అండ్ ఇట్ ఎలోస్ యుఎస్ ఎంప్లాయర్స్ టు టెంపరరీలీ ఎంప్లాయ్ ఫారెన్ వర్కర్స్. యుఎస్ ఎంప్లాయర్స్ అన్నాం. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం ఇచ్చేవాడు అని అర్థం. ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసేవాడు అని అర్థం. యుఎస్ ఎంప్లాయర్స్ కి ఒక ఎలో చేయడం అనేది జరుగుతుంది. దేనికి? టెంపరరీ ఎంప్లాయ్ ఫారెన్ వర్కర్స్. ఫారెన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవడానికి. అర్థమైందా? హూ ఆర్ ఆఫ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్, అంటే రెగ్యులర్ గా ఈ స్వీపర్లకి వీళ్ళకి వాళ్ళకి తీసుకోవడం అవదు. స్పెషాలిటీ ఆక్యుపేషన్, ఇన్ఫర్మేషన్ ఐటీ జాబ్స్ కానీ, లేకపోతే స్పెషల్ రీసెర్చ్ జాబ్స్ కానీ, ఇంజనీరింగ్ జాబ్స్ కానీ, సంబంధించినటువంటి జాబ్స్ కానీ, ఇలాంటి స్పెషాలిటీ స్కిల్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా వచ్చినటువంటి యుఎస్ కి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో, ఈ కెన్ స్టే ఇన్ యుఎస్ ఫర్ అప్ టు 6 years, 6 సంవత్సరాల పాటు ఈయన ఉండాలి. కానీ H1B వీసా రావడం చాలా చాలా కష్టం. ఇతనికి స్పెషాలిటీ ఉందని చెప్పి తప్పకుండా ప్రూవ్ చేయాలి, ఆ కంపెనీ ప్రూవ్ చేయాలి, దాంతోపాటు ఇతను కూడా ప్రూవ్ చేయాలి. అంటే కంపెనీకి ఏమడుగుతారంటే, ఆ స్పెషాలిటీ ఉన్నోడు మరి అమెరికాలో ఎవడు దొరకట్లేదా నీకు అని అడుగుతారు. ఆ కంపెనీ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెనేషన్ కూడా తప్పకుండా ఇచ్చుకోవాలి. అర్థమైందా? సో ఇట్ ఎలోస్ ఎంప్లాయర్స్ ఇన్ యుఎస్ టు టెంపరరీలీ ఎంప్లాయ్ ఫారెన్ వర్కర్స్ ఇన్ స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ అమ్మ. సో 6 years ఏకంగా, అది పైది 3 months అయితే దీనికి 6 years ఏకంగా స్టే చేసేటటువంటి ఇది లభిస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక వీసా, దట్ ఈస్ H4 వీసా అంటే ఏంటో తెలుసుకుందాం. H4 వీసా. H4 వీసా అంటే అర్థం ఏంటండి? యుఎస్ లో ఆల్రెడీ చదువు గట్రా కంప్లీట్ చేసుకొని పిఆర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ పిఆర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? జాబ్స్ ఏవైతే ఉన్నాయో జాబ్స్ వెతికేటటువంటి పనిలో ఉంటారు. ది సీక్ జాబ్స్ ఇన్ ద యుఎస్ కదా. ఈ జాబ్ సీకర్స్ గా ఉన్న వాళ్ళకి ఇష్యూ చేసేటటువంటి వీసాయే H4 వీసా. అర్థమైందా? సో వీళ్ళకి ఎక్కువ అవర్స్, లిమిటెడ్ అవర్స్ పనిచేయడం. ఇప్పుడు మామూలుగా పిఆర్ రానంత వరకు లిమిటెడ్ అవర్స్ మాత్రమే పనిచేయాలి ఫారినర్స్. కానీ ఈ పిఆర్ వచ్చిన తర్వాత దే కెన్ వర్క్ ఫర్ యాజ్ మెనీ అవర్స్ యాజ్ లైక్ అదర్ యుఎస్ సిటిజన్స్ అన్నమాట. సో వాళ్ళకి దే ఆర్ ఆల్సో ఇమిగ్రెంట్స్. అర్థమైందా? వాళ్ళు పర్మనెంట్ సిటిజన్షిప్ ఉండదు వాళ్ళకి. ఈ వీసా H4 వీసా ఏదైతే ఉంటుందో అది అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఈ 3 వీసాస్ మీకు అర్థమైనాయి కాబట్టి ఒకసారి మరి న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్లియర్స్ వే ఫర్ స్పౌజెస్ ఆఫ్ H1B వీసా హోల్డర్స్ టు వర్క్. H1B వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన ఇండియన్స్ చాలా మంది ఉంటారు H1B వీసా ఉన్న వాళ్ళు. స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ లో ఉంటూ యుఎస్ కి వెళ్ళిన వాళ్ళు అన్నమాట. ఇందాక 6 years పర్మిషన్ ఉంటుందని చెప్పామా, వాళ్ళు అన్నమాట. ఈ H1B వీసాస్ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా స్పౌజెస్, భార్యలు కానీ భర్తలు కానీ, అమ్మాయి అయితే భర్త, అబ్బాయి అయితే భార్య, వాళ్ళకి ఏంటి ఇవ్వడం అనేది జరిగింది అంటే వర్క్ చేసుకునేటటువంటి అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ స్పౌజెస్కి ఏమి ఇచ్చారు అంటే H4 వీసా ఇవ్వడం అనేది జరిగింది. H4 వీసా మామూలుగా ఎవరికి ఇస్తారని చెప్పుకున్నాము? పిఆర్ ఉండి, పర్మనెంట్ రెసిడెన్స్ ఉండి, ఎవరైతే వర్క్ కోసం ఆలోచిస్తున్నారో, వర్క్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇస్తారని చెప్పాం కదా. సో వాళ్ళకే H4 వీసాస్ మళ్ళీ వీళ్ళకి స్పౌజెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ దే కెన్ సీక్ వర్క్, దే కెన్ సెర్చ్ దేర్ వర్క్ అన్నట్టుగా చెప్పారు. అర్థమైందా? దిస్ ఇస్ ఎ వెరీ ప్రో ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ ప్రొవిజన్ అండి. బైడెన్ వచ్చినప్పటి నుంచి ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ ఇవేవైతే ఉన్నాయో, డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నాట్ ఓన్లీ స్పౌజెస్, ఈవెన్ చిల్డ్రన్. రైట్? ఈవెన్ చిల్డ్రన్ కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ H1B హోల్డర్స్. సో కంప్లీట్ గా డీటెయిల్ గా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటే ఎంత ఈజీగా అయిపోతుంది ఆర్టికల్. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పర్మనెంట్ కమిషన్ ఫర్ 11 women ఆర్మీ ఆఫీసర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. మీకు చాలా మందికి ఈ పర్మనెంట్ కమిషన్ ఇవంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ద పీపుల్ హూ సీక్ కెరియర్ ఇన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి 2 ways ఉంటాయి. ఒకటి PC అని చెప్పి అంటాం, పర్మనెంట్ కమిషన్ అంటాం. ఇంకొకటి ఏంటి అంటే SSC, షార్ట్ సర్వీస్ కమిషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పర్మనెంట్ కమిషన్ ద్వారా చేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటిల్ రిటైర్మెంట్ వాళ్ళు పనిచేస్తారన్నమాట. అంటిల్ వాళ్ళు రిటైర్ అయినంత వరకు ఆర్మీలో వాళ్ళు పని చేయొచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10+4 బ్లాక్ అనేది ఉంటుంది. అంటే మామూలుగా 10 ఏళ్ళు వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. 10 ఏళ్ళు వాళ్ళకి జనరల్ టర్మ్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా ఒకవేళ ఆర్మీకి కావాలి ఇస్తే, ఆర్మీకి
ఉపయోగపడతారు వాళ్ళు అనిపిస్తే ఇంకో 4 ఏళ్ళు వాళ్ళది పొడిగించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకవేళ వేకెన్సీ అనేది ఉంటే, లేకపోతే ఒకవేళ వాళ్ళ ఫిట్ అని తేలితే వాళ్ళని పర్మనెంట్ కమిషన్ కి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళకి అంటే పూర్తి స్థాయి ఎంప్లాయీస్ గా ఆర్మీ ఎంప్లాయీస్ గా ఆర్మీ సోల్జర్స్ గా వీళ్ళని గుర్తించడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. వీళ్ళని షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన వాళ్ళు తప్పకుండా పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. కానీ నువ్వు ఒకవేళ వేకెన్సీస్ ఉంటే, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా పర్మనెంట్ కమిషన్ అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక ఇన్ఈక్వాలిటీ అనేది ఉండడం అనేది ఒక బయాస్ ఉంది. ఏంటి అంటే ఓన్లీ మెన్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ చూడండి, ఓన్లీ మెన్ ఎవరైతే ఉన్నారో దే ఓన్లీ కెన్ ఎంటర్ ఆర్మీ విత్ పీసీ అండి. పర్మనెంట్ కమిషన్ ద్వారా ఓన్లీ మెన్ మాత్రమే ఎంటర్ అవ్వచ్చు. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా బోత్ మెన్ అండ్ దాంతోపాటు ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు. కానీ ఈ పర్మనెంట్ కమిషన్ కి అప్గ్రేడ్ చేస్తారని చెప్పామా, అది ఓన్లీ మెన్ మాత్రమే చేస్తారు, ఉమెన్ ని మాత్రం చేయరు. అంటే ఉమెన్ కి పర్మనెంట్ గా తీసుకోవడం అనేది జరగదు. ఎక్కడండి? ఆర్మీలో. సో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2020లో సుప్రీంకోర్టు తన తీర్పునిస్తూ ఇదెక్కడ అన్యాయము, సో ప్రపంచ దేశాలు యుఎస్, దాంతోపాటు రష్యా, ఇక్కడ దేశాల్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్మీలో తీసుకుంటున్నారు. వాళ్ళు గన్లు పట్టుకొని అత్యద్భుతంగా పోరాడడం అనేది జరుగుతుంది. సో మన ఆడవాళ్ళకి ఏం తక్కువైందని చెప్పి మీరు పర్మనెంట్ కమిషన్ లో వాళ్ళని భాగస్వాములు చేయట్లేదు, పర్మనెంట్ కమిషన్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు, ఓన్లీ షార్ట్ సర్వీస్ కమిషన్ మాత్రమే పరిమితం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడం అనేది జరిగింది. బట్ సెంటర్ ఈజ్ వెరీ రిలక్టెంట్. ఆడవాళ్ళకి అంత ఫిజికల్ గా సెంటర్ మనం ఏం చెప్పిందంటే ఫిజికలీ దే ఆర్ నాట్ ఏబుల్ అని చెప్పి తప్పించుకోవడానికి చూసే ప్రయత్నం చేసిందన్నమాట. ఏది? సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మరి ఏ రీజన్ వల్ల తెలియదు, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ వెరీ రిలక్టెంట్ టు ఇంక్లూడ్ ఉమెన్ ఇన్ పర్మనెంట్ కమిషన్ అండి. సో పర్మనెంట్ ఎంప్లాయీస్ గా, పర్మనెంట్ ఆర్మీ ఎంప్లాయీస్ గా వాళ్ళని అప్గ్రేడ్ చేయడం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇష్టం లేదో నాకు ఇప్పటివరకు అయితే అర్థం కాలేదు. సెంటర్ కేమ్ అప్ విత్ మెనీ రీజన్స్. మళ్ళీ సుప్రీంకోర్టు గట్టిగా తీర్పిచ్చింది ఏంటి అంటే, ఒకవేళ మీరు ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళని ఒకవేళ ఇది చేయకపోతే, ఆర్మీలో చేర్చుకోపోతే, పర్మనెంట్ కమిషన్ లో చేర్చకపోతే మీ మీద కంటెంప్ట్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. కోర్టు ధిక్కారణ కింద, కోర్టు ధిక్కారణ అంటే ఏంటి? కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని ఒబే చెయ్యని కారణం కింద మీ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా చివాట్లు పెడితే సెంటర్ అగ్రీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎంతమంది 11 ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇప్పుడు పర్మనెంట్ కమిషన్ అనేది గ్రాంట్ చేయబోతున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ప్రకటించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, దోస్ హు ఆర్ ఎలిజిబుల్ అయినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సో షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ కమిషన్ కి అప్గ్రేడ్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం పెట్టింది? ఆ అసెస్మెంట్ టెస్ట్ ఒకటి పెడతారు షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది అయిపోయిన వెంటనే. దానిలో 60% ఆఫ్ ద మార్క్స్ అనేవి తెచ్చుకున్న వాళ్ళు అండ్ దాంతోపాటు మెడికల్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో మెడికల్ టెస్ట్ లో కూడా పాస్ అయిన వాళ్ళని తప్పకుండా పర్మనెంట్ కమిషన్ అనేది వాళ్ళకి అప్పగించాలి. ఈ షుడెంట్ డిస్క్రిమినేట్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ జెండర్ అనే విధంగా మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది ఆన్ August 1, 2020. అర్థమైందా? సో డీటెయిల్డ్ గా మీకు క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఆర్టికల్. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వింటారా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రష్యా బెలారస్ హోల్డ్ డ్రిల్స్ నియర్ పోలాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జాగ్రత్తగా వినండి బ్యాక్గ్రౌండ్ నుంచి. ఇదే ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ వీడియో కింద కూడా చేయడం అనేది జరిగింది. వీలైతే ఆ వీడియో అనేది కూడా చూడండి, రెండు ఒకటే. రైట్, సో ఇక్కడ మీరు వింటే అక్కడ చూడక్కర్లేదు, అక్కడ వింటే మరి ఇక్కడ మీరు చూడక్కర్లేదు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. అసలు బెలారస్ అండ్ పోలాండ్ బార్డర్ లో ఏం జరుగుతుందో డీటెయిల్ గా మాట్లాడదాం. చూడండి అన్న, వాట్ ఎగ్జాక్ట్లీ న్యూస్? బెలారస్ అండ్ పోలాండ్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఈ రెండు నైబరింగ్ కంట్రీస్. ఈ రెండు కంట్రీస్ యొక్క బార్డర్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ మైగ్రెంట్స్, వేల సంఖ్యలో వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుక్కుపోవడం అనేది జరిగింది. వాళ్ళు అక్కడ గుమిగూడుతూ ఉండడం అనేది జరిగింది. ఎందుకు అక్కడ గుమిగూడు ఉన్నారు? దే ఆర్ హోపింగ్ టు గెట్ ఇన్ టు వెస్టర్న్ యూరప్ అండి. బెలారస్ ఈజ్ యాక్చువల్లీ అండ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీ అండ్ పోలాండ్ ఈజ్ యాక్చువల్లీ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీ. సో పోలాండ్ మీదుగా వెస్టర్న్ యూరప్ కి వెళ్ళిపోదాము అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది వెస్టర్న్ యూరప్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని చెప్పి అనుకుంటున్నారు. అనుకున్నటువంటి వాళ్ళందరూ దేవర్ స్ట్రాండెడ్, అంటే ఇరుక్కుపోవడం అనేది జరిగింది బార్డర్ దగ్గర.
అక్కడ చిన్న చిన్న క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో క్యాంప్స్ అనేవి వేసుకోవడం అనేది జరిగింది. అండ్ పోలిష్ సెక్యూరిటీ ఫోర్సెస్, పోలెండ్కి సంబంధించినటువంటి భద్రతా దళాలు అండ్ భద్రతా బలగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళ కంట్రీలోకి పోలెండ్లోకి రాకుండా వాళ్ళని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. సార్ మరి పోలెండ్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? మనుషులు వస్తే ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ దీస్ పీపుల్ ఆర్ ప్రివెంటింగ్ దెమ్ టు ఎంటర్ టు దేర్ కంట్రీ? సో ఈ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. తెలుసుకునే ముందు మనం అసలు బెలారస్ ఎక్కడుందండి, ఇంతకీ పోలెండ్ ఎక్కడుందండి, ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయాలి. ఒకసారి వినాలి నాన్న. చూడండి నాన్న, మొదట బెలారస్. బెలారస్ ఇదిగోండి ఈ కంట్రీ. బెలారస్ యొక్క బౌండరీస్ చూద్దాం. చూడండి, బెలారస్ షేర్స్ బార్డర్ విత్ రష్యా. రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది ఇన్ ది ఈస్టర్న్ సైడ్. అండ్ వెస్టర్న్ సైడ్ పోలెండ్ అండ్ దాంతో పాటు లిథియేనియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నార్త్ వెస్టర్న్ సైడ్ లాట్వియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. డౌన్ సౌత్ ఉక్రెయిన్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. బెలారస్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ గురించి మీకు తెలుసనే అనుకుంటున్నాను. నేను దీని మీద ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తానులేండి వరల్డ్ హిస్టరీ సిరీస్ లో భాగంగా. 1945లో వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిన తర్వాత ప్రపంచం బైపోలార్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే సమ్ కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని బ్యాక్ చేస్తే కొన్ని కంట్రీస్ యుఎస్ఎస్ఆర్ ని బ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. యుఎస్ఎస్ఆర్ కంప్రైజెస్ ఆఫ్ 15 నేషన్స్ అండి. 15 నేషన్స్ కలిపి యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి ఒక పొలిటికల్ అండ్ దాంతో పాటు డిఫెన్స్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఈ 15 నేషన్స్ మీ అందరికి చాలా మందికి తెలియకపోవచ్చు. ఉక్రెయిన్ ఈజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అండ్ మోల్దోవా ఈజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. Belarus is once a part of USSR. Russia is once a part of USSR. Lithuania, Latvia, Estonia are once a part of USSR. Georgia is once a part of USSR. Armenia, Azerbaijan are once a part of USSR. And దాంతో పాటు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, తజికిస్తాన్, they are also once a part of యుఎస్ఎస్ఆర్. బట్ యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ ఎప్పుడైతే అయిందో ఈ 15 నేషన్స్ అనేవి సోవరెన్ ఇండిపెండెంట్ రిపబ్లిక్స్ గా మారడం అనేది జరిగింది. ఇండిపెండెంట్ కంట్రీస్ గా అవతరించడం అనేది జరిగింది. దే ఆర్ నో మోర్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ నౌ. దే విల్ బి గవర్న్డ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళ తాలూకా డిఫెన్స్, ఎకానమీ అండ్ దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లోనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో నౌ లిథియేనియా ఏదైతే ఉంటుందో లిథియేనియా ఇప్పుడు ప్రెజెంట్ యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉంది. లాట్వియా కూడా యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉంది. ఎస్తోనియా కూడా యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ పోలాండ్ కూడా యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ స్లోవాకియా, హంగేరీ, రొమానియా ఇవి కూడా యూరోపియన్ యూనియన్ లో భాగంగా ఉండడం అనేది జరిగింది. రైట్. యూరోపియన్ యూనియన్ మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ 27 కంట్రీస్ అండి. మొన్నటి వరకు 28 కంట్రీస్ కలిపి ఉండేది. అంటే యునైటెడ్ కింగ్డమ్ కూడా యూరోపియన్ యూనియన్ లో కలిపి ఉండేది. బట్ బ్రెక్సిట్ ద్వారా, బ్రిటన్ అనేది ఎగ్జిట్ అవ్వడం ద్వారా ఎప్పుడైంది, మొన్న January 1, 2021తో యూకే అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అది సెపరేట్ అయిపోవడం అనేది జరిగింది. మళ్ళీ యూరోపియన్ యూనియన్ 27 కంట్రీస్ బ్లాక్ గా అవతరించడం అనేది జరిగింది. రైట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఎలిమెంట్స్ చూడండి అమ్మా. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది బాల్టిక్ సీ. బాల్టిక్ సీతో మొత్తం ఎన్ని కంట్రీస్ షేర్ చేసుకుంటాయి బార్డర్? 9 కంట్రీస్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాల్టిక్ సీతో 9 కంట్రీస్ షేర్ చేసుకుంటాయి. అందులో రష్యా కూడా మనకి బాల్టిక్ సీతో బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. బాల్టిక్ సీతో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి నార్డిక్ కంట్రీస్ ఏంటి? నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అసలు నార్డిక్ కంట్రీస్ ఏంటో ఫస్ట్ చెప్పండి. తర్వాత బాల్టిక్ సీతో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి నార్డిక్ కంట్రీస్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. రైట్. బాల్టిక్ సీతో రష్యా కూడా బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చిన్న పార్ట్ ఉంది చూసారా, ఇక్కడ రష్యా అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ రష్యా. దీన్ని ఏమంటారు అంటే కాలింగ్రాడ్ నో ఒబ్లాస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఒబ్లాస్ట్ అంటారు. ఒబ్లాస్ట్ అంటే ఇట్ ఈజ్ మనకి మన ఇండియాలో యూనియన్ టెరిటరీ అంటాం కదా. సో రష్యాలో ఒబ్లాస్ట్ అంటే యూనియన్ టెరిటరీ అని చెప్పి అర్థం. ఇట్ ఇస్ ఎ ఫెడరల్ సబ్జెక్ట్ అని అర్థం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా దీన్ని అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. 1945 ముందు, అంటే వరల్డ్ వార్ 2 ముందు దిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో, దిస్ కలింగ్రాడ్ ఒబ్లాస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జర్మనీ అండి. ఇట్ ఈస్ ఎ జర్మన్ టెరిటరీ. కానీ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత, వరల్డ్ వార్ 2 ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఎలైడ్ పవర్స్ అండ్ దాంతో పాటు యాక్సిస్ పవర్స్ కి మధ్య జరగడం అనేది జరుగుతుంది. దీనిలో ఎవరు గెలుపొందుతారు? ఎలైడ్ పవర్స్ గెలుపొందుతారు. యాక్సిస్ పవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓడిపోవడం అనేది జరుగుతుంది. ఎలైడ్ పవర్స్ లో ఎవరండి సభ్యులుగా ఉన్నారు? సో అమెరికా కానీ, యూకే కానీ, రష్యా కానీ వీళ్ళందరూ సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యాక్సిస్ పవర్స్ లో జపాన్, జర్మనీ ఇవన్నీ ఉంటాయండి. అర్థమైందా? జర్మనీ ఓడిపోతుంది కాబట్టి జర్మనీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని, సో ఆ టెరిటరీ అయినటువంటి దిస్ కాలింగ్రాడ్ ఒబ్లాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని
ఏం చేస్తారు, రష్యా అనేది లాక్కోవడం అనేది జరుగుతుంది జర్మనీ నుంచి. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. జాగ్రఫీ తెలుసుకున్న తర్వాతే మనం మీకు డీటెయిల్డ్గా క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, బెలారస్ పోలాండ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, లిథియేనియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, లాట్వియాతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్ డిస్కషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా. సో బిఫోర్ అండర్స్టాండింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రెఫ్యూజీ క్రైసిస్. రెఫ్యూజీ అంటే శరణార్థులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది తెలుగులో. అసలు రెఫ్యూజీస్ అంటే ఎవరు? దే ఆర్ ద పీపుల్ హు హావ్ బీన్ ఫోర్సిబుల్లీ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ దేర్ హోమ్ కంట్రీ. వాళ్ళ తాలూకా స్వదేశం ఏదైతే ఉంటుందో, స్వదేశం నుంచి బయటకు గెంటివేయబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని శరణార్థులు అంటాం. దోస్ పీపుల్ వర్ ఫోర్సిబుల్లీ డిస్ప్లేస్ ఫ్రమ్ దేర్ హోమ్ కంట్రీ. వాళ్ళ స్వదేశం నుంచి బయటకు పంపేయబడతారు. అండ్ దే ఆర్ సీకింగ్ ఎ బెటర్ లైఫ్ ఎల్స్వేర్. వేరే దేశంలో కానీ వేరే ప్రాంతంలో కానీ తమది కానటువంటి, తమకు చెందనటువంటి, తమకు సంబంధం లేనటువంటి ప్రాంతంలో దీస్ బెటర్ లైఫ్, మంచి జీవితం గడపాలని చెప్పి వీళ్ళు అనుకుని వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోతారండి. వాళ్ళనే మనం శరణార్థులు అని చెప్పి అంటామండి. అర్థమైందా? సో చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది వీళ్ళ తాలూకా లైఫ్ స్టైల్. సో మనకి తల్లి లేదని చెప్పుకోవచ్చు, తండ్రి లేదని చెప్పుకోవచ్చు, కుటుంబం లేదని చెప్పుకోవచ్చు, భార్య లేదని చెప్పుకోవచ్చు, కానీ నాకంటూ ఒక దేశం లేదని చెప్పుకోవడం ఎంత ఘోరమైనటువంటి ఆస్పెక్టో మీరు ఆలోచించండి. అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఒక మనిషికి ఎదురవుతుందా? ఎంత కష్టమైనటువంటి బతుకులు బతుకుతారో చూడండి నాన్న. అర్థమైందా? సో వాట్ ఆర్ డిఫరెంట్ కాజెస్ ఫర్ రెఫ్యూజీ క్రైసిస్? రెఫ్యూజీ క్రైసిస్ కి రీజన్స్ ఏంటి తెలుసుకోవాలి. ద ఫస్ట్ రీజన్ ఫర్ రెఫ్యూజీ క్రైసిస్ ఇస్ పెర్సిక్యూషన్ అండి. పెర్సిక్యూషన్ అంటే హెరాస్మెంట్. పెర్సిక్యూషన్ అంటే హెరాస్మెంట్ లేదా విక్టిమైజేషన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. పీడింపబడ్డము అని తెలుగులో అంటామండి. బీయింగ్ అబ్యూజ్డ్ అని చెప్పి అర్థం, బీయింగ్ అప్రెస్డ్, బీయింగ్ హెరాస్డ్ అని చెప్పి అర్థం. వాళ్ళ స్వదేశంలో సోషల్ రీజన్స్ వల్ల కానీ, రిలీజియస్ రీజన్స్ వల్ల కానీ, పొలిటికల్ రీజన్స్ వల్ల కానీ వాళ్ళని పీడిస్తే, వాళ్ళని అబ్యూజ్ చేస్తే, వాళ్ళని హెరాస్ చేస్తే దోస్ పీపుల్ ఏం చేస్తారు, వేరే ప్రదేశాలకు తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది, వేరే దేశాలకు వాళ్ళు తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఉన్నటువంటి సోషల్ కండిషన్స్ వల్ల. సపోజ్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ అనేది వేలలోకి పాతుకుపోయి ఉంటుంది. సో దళితులు కానీ, హరిజనులు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా తక్కువగా చూడడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ బెటర్ లైఫ్ అనేది బతకలేనప్పుడు వాళ్ళు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ సోషల్ పర్సిక్యూషన్ అని చెప్పి అంటాం. రిలీజియస్ పర్సిక్యూషన్. సో మెజారిటీ రిలీజియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మైనారిటీస్ మీద దాడి చేస్తే, సపోజ్ మన ఇండియాలో మెజారిటీ రిలీజియన్ హిందువులు ఉన్నారు, సపోజ్ ఇస్లాం అనేటటువంటిది మైనారిటీ, లేకపోతే క్రిస్టియన్స్ మైనారిటీ, లేకపోతే సిక్కులు, బుద్ధులు మైనారిటీ, వాళ్ళ మీద ఏమైనా పెర్సిక్యూషన్ కి పాల్పడ్డాం అనుకోండి, వాళ్ళు ఇక్కడ సరైనటువంటి బతుకు బతకలేనప్పుడు, వెన్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్ ఫర్ దేర్ సర్వైవల్, వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్స్ కి, వాళ్ళ తాలూకా అస్తిత్వానికి ప్రశ్న అనేది ఏర్పడినప్పుడు వాళ్ళు వేరే ప్రదేశాలకి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ పొలిటికల్ పెర్సిక్యూషన్. సో పొలిటికలీ స్ట్రాంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, పొలిటికలీ హయ్యర్ పొజిషన్ లో ఉన్నటువంటి పీపుల్ కేవలం వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళని అపోజ్ చేస్తున్నారు, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు అనేటటువంటి పాపానికి ఏం చేస్తారు, వాళ్ళని పీడించడం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు వేరే ప్రాంతాలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సపోజ్ మనం ఎగ్జాంపుల్ రోహింగ్యా క్రైసిస్ తీసుకోవచ్చు. మన పక్కనే ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీ దట్ ఈస్ మయన్మార్. మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్ లో ఈ రోహింగ్యాస్ అనేటటువంటి ముస్లిమ్స్ ని దీస్ మయన్మార్ ఫోర్సెస్, ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా క్రాక్ డౌన్, ఊచకోత గురి చేయడం అనేది జరిగింది. చాలా మందికి మాస్ కిల్లింగ్ కి, ఎథ్నిక్ క్లిన్సింగ్ కి, జెనసైడ్ కి పాల్పడడం అనేది జరిగింది. ఎథ్నిక్ క్లిన్సింగ్ అన్నా జెనసైడ్ అన్నా ఒకటేనండి. దాని అర్థం ఏంటి? ఇఫ్ యూ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ యూ విల్ బి కిల్డ్. ఇఫ్ యూ బిలాంగ్ టు రోహింగ్యా యూ విల్ బి కిల్డ్ ఫర్ షూర్. నువ్వు ఎలాంటి వాడిని అవసరం లేదు, నువ్వు రోహింగ్యా అయితే నేను చంపేస్తాం అన్నట్టు. అర్థమైందా? దానికి చాలా మంది పాల్పడడం అనేది జరిగిందమ్మా. రోహింగ్యాని చాలా మంది చంపేశారు. సో చాలా మంది రోహింగ్యాస్ బంగ్లాదేశ్ కి అండ్ దాంతోపాటు ఇండియాకి వాళ్ళు రెఫ్యూజీస్ గా రావడం అనేది జరిగింది. దలైలామా, మనం దలైలామా కూడా హీ సీకింగ్ అసైలం ఇన్ ఇండియా. సో హీఈస్ ఫ్రమ్ టిబెట్. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎప్పుడైతే చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 1949, 1950s అరౌండ్ ఎప్పుడైతే దాడి చేయడం అనేది జరుగుతుందో, టిబెట్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరుగుతుందో, దలైలామా ఏమొస్తాడు, దలైలామా ఏం చేస్తారు, ఆయన రెఫ్యూజీ అసైలం కోసం, సో మన ఇండియాలో శరణార్థుడుగా ఆయన ఇక్కడికి ఇండియాకి వచ్చేయడం అనేది జరుగుతుంది, భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పెర్సిక్యూషన్, రిలీజియస్ అండ్ పొలిటికల్ పెర్సిక్యూషన్. వార్, యుద్ధం వల్ల కూడా చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారండి. సుమారు వరల్డ్ వార్ II టైంలో 50 మిలియన్ రెఫ్యూజీస్, అంటే 5 కోట్ల మంది శరణార్థులు తమ స్వదేశాలను దాటి వేరే దేశాలకు తరలి వెళ్ళడం అనేది జరిగింది. ఇంకా సిరియన్ సివిల్ వార్ అనేది జరుగుతున్నప్పుడు, సిరియన్ రెఫ్యూజీ క్రైసిస్ మనకి
యూనో 1214 నుంచి సిరియన్ వార్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి ఏం జరుగుతుంది, ఈ సిరియా నుంచి చాలా మంది శరణార్థులు వేరు వేరు ప్రదేశాలకు ఏవైతే ఉన్నాయో అక్కడ తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వస్తున్నటువంటి సమూలమైనటువంటి మార్పులు సివియర్ ఫెమైన్స్, కరువు కాటకాలకు కారణం అవడం అనేది జరుగుతుంది. డ్రాట్స్, కరువు, అండ్ దాంతోపాటు సివియర్ ఫ్లడ్స్ కి కారణం అవుతుంది. అండ్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మునిగిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి క్వశ్చన్ మార్క్ ఏర్పడి ఫర్ బెటర్ లైఫ్, ఫర్ దేర్ సర్వైవల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వేరే దేశాలకు తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, చాలా ప్రాంతాల్లో మానవ హక్కులకి భంగం కలుగుతుంది. హ్యూమన్ రైట్స్ అంటే ఏంటండి, కేవలం మనిషి అయినందుకు నీకు సంక్రమించేటటువంటి హక్కులు, ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నేషనాలిటీ, ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రేస్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎథ్నిక్ గ్రూప్, కేవలం నువ్వు మనిషిగా పుట్టినందుకు నీకు సంక్రమించేటటువంటి కొన్ని హక్కులు, వాటిని కూడా వాళ్ళు వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఎరిత్రియా లాంటి కంట్రీస్ లో నో మిలిటరీ ఫోర్సెస్, ఆర్మ్ ఫోర్సెస్ అండ్ దాంతోపాటు రెబల్స్ ఏం చేస్తున్నారు, దీస్ లేడీస్ ని కానీ, ఉమెన్ ని కానీ, లేకపోతే చిన్నపిల్లల్ని కానీ వాళ్ళు అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇరాక్ లో కూడా మనం చూసాం, ఇరాన్ ఇరాక్ వార్ టైంలో కుర్ద్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనకి సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇరాన్ ఇరాక్ వార్ మీద ఒక సెపరేట్ వీడియో అనేది చేశాను, ఇరాన్ ఇరాక్ వార్ LTX క్లాసెస్ అని చెప్పి కొట్టండి, మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. సో ఇరాక్ లో కానీ లేకపోతే మనకి నైజీరియా ఏదైతే ఉంటుందో, నైజీరియాలో కూడా చాలా అమ్మాయిల్ని అబ్డక్ట్ చేయడం, అంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, ఒక 5-6 సంవత్సరాల తర్వాత అమ్మాయిల్ని వదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఒకసారి కిడ్నాప్ చేసి. సో అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, సో అక్కడ నుంచి పీపుల్ అందుకే పారిపోవాలని చెప్పి అనుకుంటారు, వేరే దేశాలకి తరలి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. ఫినాన్షియల్ హార్డ్షిప్స్, సో విపరీతమైనటువంటి పావర్టీ, పేదరికం ఏదైతే ఉంటుందో పేదరికం, అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటాం, వస్తువుల తాలూకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకోండి, సామాన్యుడు కొనలేనటువంటి స్టేజ్కి వస్తువుల తాలూకు ధరలు పెరిగిపోతున్నాయి అనుకోండి, సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి, తన పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, దీస్ రెఫ్యూజీస్, శరణార్థులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ వెనిజులాన్ రెఫ్యూజీ క్రైసిస్ 2014లో ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయి ప్రపంచ మార్కెట్లో, వరల్డ్ మార్కెట్లో ఆయిల్ రిజర్వ్స్ యొక్క కాస్ట్, చమురు నిల్వలు ఎప్పుడైతే పడిపోయినాయో, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ వెనిజులా ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎకనామికల్ ఇన్స్టెబిలిటీ వెనిజులాను ఆవరించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా, అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం అనేది జరిగింది. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల తాలూకు ధరలు విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో అప్పుడు దాన్ని తప్పించుకోవడానికి చాలా మంది, సుమారు 4 మిలియన్ పీపుల్, అంటే 40 లక్షల మంది వెనిజులా గడ్డని వదిలి, వాళ్ళ స్వదేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. హంగర్, ఆకలండి. ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా సార్లు దీన్ని రేజ్ చేయడం అనేది జరిగింది. సపోజ్ మనం ఇథియోపియా చూడండి, ఇథియోపియా అండ్ ఎరిత్రియా, ది ఆర్ బార్డరింగ్ నేషన్స్ అండి. ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ ఈస్టర్న్ ఆఫ్రికన్ నేషన్. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో, హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంప్రైజెస్ ఆఫ్ 4 నేషన్స్ అండి. ఆ 4 నేషన్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, సీడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఎరిత్రియా, డి అంటే జిబోతి. ఇథియోపియాలో రీసెంట్ గా టిగ్రే క్రైసిస్ అనేది రావడం అనేది జరిగింది. టిగ్రే క్రైసిస్ మీద కూడా నేను వీడియో అనేది చేశాను. టిగ్రే క్రైసిస్ LTX క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే మీకు దాని మీద వీడియో వస్తుంది. నేను ఆల్మోస్ట్ చాలా ఇష్యూస్ మీద చేశాను. మీకు ఏమైనా పేపర్ చదివేటప్పుడు డౌట్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ కీవర్డ్ తో LTX క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అనేవి దొరుకుతాయి. ఎక్స్ప్లెనేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ లేకపోయింది అనుకోండి, రీసెంట్ గా అప్లోడ్ అయినటువంటి నా వీడియో అంటే నేను బై సాయిరామ్ సార్ అని చెప్పి వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో కింద మీకు ఏదైతే టాపిక్ మీద వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఐ విల్ కమ్ అప్ విత్ ఎ వీడియో, మీకు ఒక డీటెయిల్డ్ వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకేనా, రైట్ నాన్న. అయితే ఇథియోపియా లాంటి కంట్రీస్ లో హంగర్, ఆకలికి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీతో చాలా మంది బాధపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆహార భద్రత అనేది లేకపోవడం, అంటే తినడానికి సరైనటువంటి తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఫుడ్ కోసం కావాల్సినటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం వేరే దేశాలకు వెళ్తున్నారు. జెండర్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్ అమ్మ. సో సెక్షువల్ ఓరియంటేషన్ ని చాలా మంది డిస్టింక్టివ్ సెక్షువల్ ఓరియంటేషన్ అంటే అన్యాచురల్ సెక్షువల్ ఓరియంటేషన్. మామూలుగా చాలా కంట్రీస్ నేచురల్ సెక్షువల్ ఓరియంటేషన్ ఎలా ఇది చేస్తారంటే పీనోవెజైనల్ ఇన్ నేచర్. ఇఫ్ ద ఇంటర్ కోర్స్ ఈజ్ ఇన్ పీనోవెజైనల్ ఇన్ నేచర్, దెన్ ఇట్ ఈస్ న్యాచురల్. ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ పీనోవెజైనల్ ఇంటర్ కోర్స్ దట్ విల్ బి క్రిమినలైజ్డ్. మొత్తం 77 దేశాలు ఏవైతే ఉన్నాయో 77 దేశాలు
సేమ్ సెక్స్ రిలేషన్స్ ని, అంటే ఎల్జిబిటి కమ్యూనిటీస్, లెస్బియన్స్, గేస్ అండ్ దాంతోపాటు బైసెక్షువల్ పీపుల్, ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు నేరస్తులుగా గుర్తించడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఆ కంట్రీస్ లో ఇండియా కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఆ కంట్రీస్ లో వాళ్ళు బతకలేక, స్వేచ్ఛగా ఉండలేక వేరే దేశాలకి, ఎక్కడైతే జెండర్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్ మీద పర్సిక్యూషన్ అనేది ఉండదో, ఎక్కడైతే నో దో to those countries which are not criminalizing this distinct gender and sexual orientation, ఆ కంట్రీస్ కి రెఫ్యూజీస్ శరణార్థులుగా చాలా మంది వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు మెయిన్స్ లో ఈ రెఫ్యూజీ క్రైసిస్ యొక్క కాజెస్ మీద క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఎస్ఏలో కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. సో అందుకు నేను బ్యాక్గ్రౌండ్ కింద దీన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏదైనా డీటెయిల్డ్ అనాలిసిస్ తో బ్యాక్గ్రౌండ్ తో మనం డిస్కస్ చేస్తే మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ బ్యాక్గ్రౌండ్ నుంచే, బేసిక్స్ నుంచి ఏ ఫ్యాకల్టీ చెప్పినా చెప్తారండి. అర్థమైందా? ఒకవేళ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు చాలా క్వాలిటీ వీడియోస్ మేము అందించడానికి మాకు వీలు పడుతుంది. ఓకేనా? సో మాకు ఎంకరేజ్ చేయాలంటే ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్, ఒకవేళ మీరు ఇంకా లైక్ చేయకపోతే. నెక్స్ట్ చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. మధ్యధరా సముద్రం, ఆఫ్రికా నుంచి మెడిటరేనియన్ సీ దాటి యూరప్ కి చాలా మంది వలస వెళ్ళిపోతారండి. ఎంత ఎంత కఠినమైనటువంటి జర్నీసో ఇవి. ప్రయాణాలు చాలా రిస్క్ తో కూడినటువంటి జర్నీస్, కానీ తప్పదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బతకలేక వాళ్ళు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, సో తల్లి లేదు, తండ్రి లేదు, కుటుంబం లేదు అనుకోవచ్చు, కానీ దేశం నాకంటూ ఒక దేశం లేదనేటటువంటి భావన అది ఘోరమైనటువంటి భావన అండి. అర్థమైందా? అంతే కదమ్మా. చూడండి ఇలా వలస చాలా మంది ఈ నైజీరియా నుంచి ఇక్కడ నుంచి చాలా మంది పీపుల్ రెఫ్యూజీస్ గా, శరణార్థులుగా వేరే ప్రదేశాలకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతుందాం. రైట్? సో ఇక్కడ చూడండి రోడ్ల మీద ఎక్కడ పడితే స్లమ్స్ లో ఎక్కడ పడితే అలాగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. దే డోంట్ ఈవెన్ హ్యావ్ యాక్సెస్ టు ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్స్ కానీ, లేకపోతే బెటర్ టాయిలెట్స్ కానీ, వీటన్నింటికి వాళ్ళకి ఎటువంటి యాక్సెసిబిలిటీ అనేది ఉండదు. పాపం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, అమానవీయమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బతకాల్సి రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నెక్స్ట్ చూడండి అమ్మ. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ యూరోపియన్ రెఫ్యూజీ క్రైసిస్. యూరప్ లో రీసెంట్ గా వచ్చినటువంటి రెఫ్యూజీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం తెలుసుకోవాలి. యూరప్ ఈజ్ ఆల్వేస్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ అండి. సార్ రెఫ్యూజీస్ వస్తే, శరణార్థులు వేరే ప్రదేశాలకు వెళ్తే ఏంటి సార్ ప్రాబ్లమ్? ఎందుకు చాలా కంట్రీస్ రానివ్వవు? రెఫ్యూజీస్ రావడానికి క్రైసిస్ గా ఎందుకు భావిస్తారు అంటే, గుర్తుపెట్టుకోండమ్మా, రిసోర్సెస్ ఆర్ ఆల్వేస్ లిమిటెడ్. వనరులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా లిమిటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. అన్లిమిటెడ్ గా ఉండడం అనేది జరగదు. సో ప్రతి ఒక్క కంట్రీ ఏమనుకుంటుంది, ఆ కంట్రీ యొక్క రిసోర్సెస్ సన్స్ ఆఫ్ ద ల్యాండ్ కి మాత్రమే ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. అంటే ఆ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే షేర్ చేయాలని చెప్పి అనుకుంటుంది. అంతేనా? రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి. అన్లిమిటెడ్ రిసోర్సెస్ అనుకోండి, మనం వీటన్నిటి గురించి ఆలోచించం. సో ఇప్పుడు జాబ్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెఫ్యూజీస్ ఒకవేళ వస్తే ఆ లోకల్లో ఉండేటటువంటి పీపుల్కి ఇబ్బంది పడతారు కాబట్టి చాలా మంది కంట్రీస్ రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ ని ఒక క్రైసిస్ గా భావించడం అనేది జరుగుతుంది. అండ్ యూరప్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ రెఫ్యూజీ క్రైసిస్ బికాస్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి మనం చూసుకుంటే, మనకి ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం అనేది దిస్ 18th సెంచరీలో మొదలవ్వడం అనేది జరిగిందో, అప్పటి నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, చాలా కంపెనీస్ అనేవి రావడం అనేది జరిగింది. సో మనకి యూరప్ లో ఉండేటటువంటి లోకల్ ఏరియాస్ నుంచి చాలా మంది సిటీస్ కి మైగ్రేట్ అవ్వడమే కాకుండా అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా యూరప్ కి చాలా మంది బెటర్ లైఫ్ కోసం మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత World War II, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో కూడా చాలా మంది యూరప్ కి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిట్లర్ చనిపోయిన తర్వాత దేర్ ఆర్ నో మోర్ ఎనీ ప్రాసిక్యూటర్స్ ఫర్ అదర్ పీపుల్. సో అప్పుడు తర్వాత చాలా మంది అదర్ కంట్రీస్ నుంచి యూరప్ వెళ్ళి స్థిరపడడం అనేది జరిగింది. సో ఎందుకంటే యూరప్ బెటర్ లైఫ్ స్టైల్ అనేది ఆఫర్ చేస్తుంది, బెటర్ క్లైమేట్ అనేది ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది, బెటర్ రైట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే చాలా మంది పీపుల్ కి ద ఫేవరబుల్ డెస్టినేషన్ ఈస్ యూరప్ అండి. అర్థమైందా? సో చూడండి, యూరోపియన్ రెఫ్యూజీ క్రైసిస్ అనేటటువంటి దాన్ని ఏమంటారంటే, ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ మూవ్మెంట్ ఆఫ్ రెఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ ఇంటూ యూరప్ కి చాలా మంది 2010 సమయంలో 2010 సమయంలో చాలా మంది యూరప్ కి వెళ్ళడం అనేది జరిగింది, శరణార్థులుగా మైగ్రెంట్స్ గా వెళ్ళడం అనేది జరిగింది. ఇందులో మోస్ట్లీ చాలా వరకు సిరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, నైజీరియా నుంచి, ఇరాక్ నుంచి, ఎరిత్రియా నుంచి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకో చెప్పుకున్నాం, సిరియన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకున్నాం.
ఆఫ్ఘాన్ లో యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ అండ్ తాలిబాన్ మధ్య ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని గురించి, దాని వల్ల చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు యూరప్ కి వెళ్ళడం అనేది జరిగింది. సో ది తాలిబాన్ ఇష్యూ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ తో సహా ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి డీటెయిల్డ్ గా చెప్పాను. వీలైతే ఆ వీడియో చూడండి. తాలిబాన్ ఇష్యూ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి వీలైతే కొట్టండి. అండ్ నైజీరియా ఏదైతే ఉంటుందో నైజీరియాలో కూడా చాలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇరాన్ ఇరాక్ వార్ లో భాగంగా సద్దాం హుస్సేన్ యొక్క అమానవీయమైనటువంటి ఈ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా మంది ప్రజలు ఇరాక్ ను దాటి వెళ్ళడం అనేది జరిగింది. ఎరిత్రియాలో కూడా సివియర్ ఫెమైన్స్, డ్రాట్స్ రావడం వల్ల అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరగడం వల్ల చాలా మంది యూరప్ కి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. అండ్ డిఫరెంట్ మిడిల్ ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్స్, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, సో పాలస్తీనియన్ ప్రజల మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల వల్ల పాలస్తీన్ ఏదైతే ఉంటుందో పాలస్తీన్ చెందినటువంటి ప్రజలు యూరప్ కి వెళ్ళడానికి చాలా మంది సిద్ధపడడం అనేది జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలియకపోతే ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి. నేనే డీటెయిల్డ్ గా దాని గురించి చెప్పాను. సిరియన్ సివిల్ వార్ గురించి చాలా మంది వీడియో చేయమన్నారు, నేను చేస్తాను. ఒక 1 వీక్ ఆర్ సో ఐ విల్ డూ ఏ వీడియో. ఓకేనా, చూడండి. అండ్ వెస్ట్ స్పాన్సర్డ్ అరబ్ స్ప్రింగ్. అరబ్ స్ప్రింగ్ అనేది 2011 లో మొదలవ్వడం అనేది జరిగింది. మొదట ఎక్కడ మొదలైంది అంటే నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి ట్యునీషియా ఏదైతే ఉంటుందో అక్కడ మొదలైంది. వాట్ ఈస్ దిస్ అరబ్ స్ప్రింగ్ అండి అంటే, సో మామూలుగా మనకి ఏం జరిగింది అంటే ఈ అరబ్ కంట్రీస్, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఆఫ్రికన్ అండ్ దాంతోపాటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ దోస్ కంట్రీస్ వర్ రూల్డ్ బై బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఫ్రాన్స్ పరిపాలించడం అనేది జరిగింది. అండ్ కొన్ని నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇటలీ ఏదైతే ఉంటుందో ఇటలీ కూడా పాలించడం అనేది జరిగింది. అండ్ కొన్ని కంట్రీస్ ఈవెన్ స్పెయిన్ కూడా పరిపాలించడం అనేది జరిగింది. వీళ్ళందరూ కొలినియల్ ఎరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోక్రాట్స్ గా ఉండడం అనేది జరిగింది, డెస్పాట్స్ గా ఉండడం అనేది జరిగింది. అంటే నియంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అంటే దెర్ ఇస్ నో డెమోక్రటిక్ సిస్టమ్, దే విల్ రూల్ ఫర్ ఎవర్, దెర్ విల్ రూల్ ఫర్ పర్పెచ్యుటీ అన్నట్టు. సో 25 ఏళ్ళగా 30 ఏళ్ళగా 50 ఏళ్ళగా కొంతమంది రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు గద్దాఫీ లాంటి రూలర్స్ ఎవరైతే ఉన్నారో లిబియాని చాలా ఏళ్ళు వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. సో వాళ్ళు నియంతృత్వం ఏదైతే ఉంటుందో, దిస్ డెస్పటిజం ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రజల తాలూకు హక్కుల్ని కాపాడడానికి ప్రజలందరూ ఏం చేశారు, వాళ్ళందరినీ పవర్ నుంచి దించడానికి అంటే పదుల సంఖ్యలో దశాబ్దాలుగా ఆ కంట్రీస్ ని వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నియంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూలదోయడానికి ఈ అరబ్ స్ప్రింగ్, ఈ విప్లవం ఏదైతే ఉంటుందో అది కొన్ని కంట్రీస్ లో మొదలవడం అనేది జరిగింది. ఫస్ట్ నార్థన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో మొదలైంది, తర్వాత అది మిడిల్ ఈస్ట్ కూడా వ్యాపించడం అనేది జరిగింది. దీనికి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దోస్ హూ ఎంఫసైజ్, దోస్ హూ అడ్వకేట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని అడ్వకేట్ చేసేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే యుఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ స్పాన్సర్ చేసేయండి. వాళ్ళ రూలర్స్కి ఎగనెస్ట్ గా పోరాడడానికి ప్రజలకి వీళ్ళే చాలా ఆర్మ్స్ కానీ డబ్బులు కానీ ఇవన్నీ వాళ్ళు అందించడం అనేది జరిగింది. సో అరబ్ స్ప్రింగ్ సమయంలో కూడా ఎప్పుడైతే ఆ పొలిటికల్ వాలటాలిటీ అనేది ఉండడం అనేది జరిగిందో, కేఓస్ అనేది ఉండడం అనేది జరిగిందో ప్రజలందరూ ఏం చేశారు, యూరప్ కి వెళ్ళడం అనేది జరిగింది అరౌండ్ 2010s. అండ్ టెర్రరిస్ట్ ఇన్సర్జెన్సీస్ ఇన్ నైజీరియా పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాద దాడులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా చాలా మంది ఈ ప్రాంతాల నుంచి ప్రజలు యూరప్ కి వెళ్ళడానికి చాలా మొగ్గు చూపారు. సిరియన్ సివిల్ వార్ ఒకటి, ఆఫ్ఘాన్ వార్ ఒకటి, ఇరాన్ ఇరాక్ వార్ ఒకటి, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి, అండ్ యమన్ క్రైసిస్ మీద కూడా నేను వీడియో చేశాను. యమన్ క్రైసిస్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, మీకు డీటెయిల్ గా యమన్ క్రైసిస్ గురించి కూడా అర్థం అవుతుంది. అండ్ వెస్టర్న్ సహారా కాన్ఫ్లిక్ట్, దీని గురించి నేను హిందూ అనాలిసిస్ లో కొన్నిసార్లు చెప్పాను బట్ వీడియో చేయలేదు, దీని గురించి కూడా ఒక రోజు మాట్లాడదాం. సో ఈ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ మాట్లాడాం కదా, వార్స్ ఆ సమయంలో ఏం చేస్తారు, చాలా మంది పీపుల్ అక్కడ ఉండలేక వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడడం అనేది జరుగుతుంది. సో అందుకే చాలా మంది యూరప్ కి రెఫ్యూజీస్ గా శరణార్థులుగా వెళ్లాల్సి రావడం అనేది జరిగింది ఆ సమయంలో, రైట్. సో యూరోపియన్ రెఫ్యూజీ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి యూరోపియన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పాలసీస్ తో ముందుకు రావడం అనేది జరిగింది. మొత్తానికి చాలా వరకు కంట్రోల్ చేయగలిగాయి. బట్ స్టిల్ రెఫ్యూజీ క్రైసిస్ has always been a serious challenge for all the European nations అండి. అర్థమైందా? సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మ. మరి ఇప్పుడు బెలారస్ పోలాండ్ ఈ మధ్యలో బార్డర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని వెనక కారణం ఏంటి? లుక్ ఎట్ దిస్ జెంటిల్మెన్ ఆన్ ద స్క్రీన్. హిస్ నేమ్ ఈస్ అలెగ్జాండర్ లుకషెంకో. అలెగ్జాండర్ లుకషెంకో హీఈస్ ఎ డెస్పాట్ అండి, హీఈస్ ఎ డిక్టేటర్. ఇతను ఒక నియంత అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో మనం ఏం చెప్పుకున్నాము, బెలారస్ ఏదైతే ఉంటుందో బెలారస్ ఈజ్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అని చెప్పి చెప్పుకున్నాం ఇందాక, అంతేనా? యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత
బెలారస్ అనేది ఒక ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్ గా మారడం అనేది జరుగుతుంది. సో 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోతే 1994 1994లో ఈయన అధికారంలోకి రావడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? హీ బికమ్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ బెలారస్. 1994 నుంచి ఈవెన్ ఇప్పటి వరకు ఈయనే అధికారంలో ఉండడం అనేది జరుగుతుంది. సో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2020లో బెలారస్ లో ఎలక్షన్ అనేది జరగడం అనేది జరిగింది, ఆగస్ట్ ఎలక్షన్. సో అందులో ఈ అథారిటేరియన్ అండ్ దిస్ డిక్టేటర్ ప్రెసిడెంట్ అయినటువంటి అలెగ్జాండర్ లుకషెంకో ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫర్ 6th టర్మ్ అండి. సో ప్రతిసారి ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఈయన దాని ఎలక్షన్స్ ని గ్యాంబుల్ చేస్తున్నారు, ఎలక్షన్స్ ని రిగ్ చేస్తున్నారు. సో ఈయన మామూలుగా ఎలక్ట్ అవ్వకూడదు, ఆ పోలీసుల్ని, అధికారాలని, బ్యూరోక్రాట్స్ ని, సివిల్ సర్వెంట్స్ ని ఈయన చేతుల్లో ఉంచుకొని నడిపిస్తున్నారు. ఈజ్ నాట్ యాక్చువల్లీ షుడ్ కమ్ టు పవర్ అనే విధంగా డెమోక్రసీ అనేది అక్కడ ప్రజలకు పవర్ అనేది ఉండట్లేదు, ఈయన రిగ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి వెస్టర్న్ నేషన్స్, చాలా నేషన్స్ అక్యూజ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఆగస్ట్ 2020 ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ ఎలక్షన్స్ లో కూడా ఈయన ఎన్నికవడంతో మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్, యుఎస్, యూకే, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, కెనడా, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటి తాలూకా యూరోపియన్ యూనియన్ వాటి తాలూకా కన్సర్న్ రైజ్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ అపోజిషన్ పార్టీస్, సివిల్ సొసైటీ గ్రూప్స్ ఫ్రమ్ బెలారస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రిజల్ట్ అనేటటువంటిది ఇట్ ఇస్ ఎ ఫేక్ రిజల్ట్ అని వాటిని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో చాలా మంది డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ప్రొటెస్ట్ చేయడానికి రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది. సో బెలారస్ అథారిటీస్ ఏం చేశారు, సో ఈ రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఎవరికి అగెనెస్ట్ గా, లుకషెంకో గారికి అగెనెస్ట్ గా, సో వాళ్ళందరినీ 35,000 పీపుల్, అరౌండ్ 35,000 పీపుల్ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. చాలా మంది పీపుల్ మీద పెర్సిక్యూషన్ కి, అఘాయిత్యాలకు వాళ్ళు పాల్పడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో తర్వాత యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ ఇవన్నీ దే ఆల్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ లుకషెంకోస్ గవర్నమెంట్. ఇవన్నీ బెలారస్ మీద ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఆంక్షలు అంటే మామూలుగా ఎక్కువగా ఏముంటాయంటే ఎకనామిక్ శాంక్షన్సే ఉంటాయి. అంటే బెలారస్ లో తయారు చేసినటువంటి వస్తువులు వీళ్ళు కొనడం మానేస్తారు. దానివల్ల బెలారస్ ఏదైతే ఉంటుందో దాని ట్రేడ్ కి, దాని గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ కి ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది. అంతేనా? తప్పకుండా ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో రిటాలియేటరీ యాక్షన్ గా ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేస్తారన్నమాట. అర్థమైందా? సో ఎందుకంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్నటువంటి, ప్రభుత్వానికి ఎగనెస్ట్ గా నిరసన తెలుపుతున్నటువంటి వ్యక్తుల మీద ఎప్పుడైతే ఈయన లాఠీ జారీ చేశారో, అంటే లాఠీని విదిలించారో, సో వెంటనే వెస్టర్న్ నేషన్స్ డెమోక్రసీని, ప్రజల చేతుల్లో పవర్ ఉండాలి అని అడ్వకేట్ చేసేటటువంటి వెస్టర్న్ నేషన్స్ కోపం రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దట్ ఈస్ ఫ్లైట్ హైజాక్ అండ్ ఎయిర్ పైరసీ బై బెలారస్. బెలారస్ ఏం చేస్తుందో చూడండి. మే 2021లో ఒక ఫ్లైట్ హైజాక్ కి బెలారస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పాల్పడడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఇయర్ మే, మొన్నటికి మొన్న. సో గ్రీస్ క్యాపిటల్ అథెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనకి లుథియానా ఏదైతే ఉంటుందో, లుథియానాకి వెళ్ళేటటువంటి ఫ్లైట్ ని వీళ్ళు హైజాక్ చేస్తారు. గ్రీస్ టు లుథియానా ఫ్లైట్ వాజ్ డైవర్టెడ్ టు మిన్స్క్. బెలారస్ క్యాపిటల్ మిన్స్క్ అని చెప్పామా, చూడండి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి డైవర్ట్ చేయడం అనేది జరిగింది. ఆ ఫ్లైట్ ని మిన్స్క్ కి తరలించడం అనేది జరుగుతుంది. బెలారస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసెండెంట్ జర్నలిస్ట్, అంటే క్రిటిసిజం, గవర్నమెంట్ పాలసీస్ కి, గవర్నమెంట్ డెసిషన్స్ కి ఎగనెస్ట్ గా క్రిటిసైజ్ చేసేటట్టు, విమర్శించేటటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన రామన్ ప్రతసవిచ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? బెలారస్ అథారిటీస్. ఫ్లైట్ లో ఆయన జర్నీ చేస్తూ ఉంటాడు, ఆయన అరెస్ట్ చేస్తారు. యూరోపియన్ యూనియన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. సో మధ్యలో ఎయిర్ హైజాక్, ఒక గవర్నమెంట్ ఈ ఫ్లైట్ హైజాక్ ని, ఎయిర్ పైరసీకి పాల్పడడం ఏంటి, అది కరెక్ట్ కాదు. ది కాల్డ్ ఇట్ ఎయిర్ పైరసీ. ఎయిర్ పైరసీ అంటే సింపుల్ ఫ్లైట్ హైజాక్ అని చెప్పి అర్థమైందా? ది బ్యాడ్ అంటే దే బ్యాండ్ అని చెప్పి అర్థం. బెలరూషియన్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో అవి యూరోపియన్ యూనియన్ యొక్క స్కైస్, యూరోపియన్ యూనియన్ యొక్క ఆకాశంలో రాకూడదు అనేటటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం అనేది జరిగింది. బెలరూనియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో చాలా దెబ్బతిండడం అనేది జరిగింది. మొన్నటికి మన న్యూస్ కూడా రావడం అనేది జరిగింది జూన్ ఆర్ జూలైలో. అండ్ కట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ బెలరూషియన్ టాప్ కమోడిటీస్. బెలరూషియన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి టాప్ కమోడిటీస్, దట్ ఈస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ పొటాష్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ ఫెర్టిలైజర్స్ అండి. ఎరువుల్లో ఎక్కువగా వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఎరువుల్లో ఎక్కువగా వాడేటటువంటి పొటాష్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇంపోర్ట్ చేయడం మానేసింది. ఎవరంటే యూరోపియన్ యూనియన్ మానేసింది. ఈ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్ గా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ బెలరూషియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ స్క్వీజ్డ్ అండి, చాలా స్క్వీజ్ చేయడం అనేది జరిగింది. దాన్ని దాని మీద చాలా ప్రెజర్ తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఏంటి? యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్. అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద రివెంజ్ బై
బెలారస్ గవర్నమెంట్. చూడండి రివెంజ్ బై లుకషెంకో. మనం పాత సినిమాల్లో విలన్లు చూసుంటాం, చాలా మొండిగా ఉంటారు, చాలా కర్కశంగా ఉంటారు, ఇంత ఘోరంగా చేస్తున్నాడు, మీకు సినిమా స్క్రీన్ లోపలికి వెళ్ళి ఆయన హత్య చేయాలనిపిస్తుంది. మన తాలూకా లుకషెంకో కూడా అలాంటి వాడు. ఎంత ఇగో చూడండి, అర్థమైందా? ఎంత హీఈస్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ హిజ్ రెప్యుటేషన్, ఈజ్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ హిజ్ రెప్యుటేషన్. ఆయన గౌరవం గురించి కూడా ఆయన ఆలోచించట్లా. వాడు నాకు చెంపదెబ్బ కొట్టాడు, వాడికి నేను బాంబు పెట్టి బ్లాస్ట్ చేసేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక. అర్థమైందా? సో అందుకే నేను చెప్తాను, మనుషులు ముఖ్యంగా మనుషులు ఎలా ఆలోచిస్తారో కంట్రీస్ కూడా అలాగే ఆలోచిస్తాయి. అర్థమైందా? సో ఎందుకు అంటే దీస్ కంట్రీస్ వర్ రూల్డ్ బై మెన్. ఈ మెన్ పీస్ఫుల్ మెన్ అనుకోండి, రిలేషన్స్ బాగానే ఉంటాయి. ఈ మెన్ ఈగోయిస్టిక్ పీపుల్ అనుకోండి, కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా దెబ్బతింటాయి. రైట్? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా నేనే చెప్తానండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదాని బేసిక్స్ నుంచి హిస్టరీ నుంచి నేను చెప్తాను. సో ఎవరికైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ తీసుకోవాలన్నా మేడం ఫోన్ చేయండి. ఇక్కడ నెంబర్ రాస్తున్నాను చూడండి, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్, మీరు ఫోన్ చేయొచ్చు. హిస్టరీ కూడా నేనే చెప్తానండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే జస్ట్ 5000 రూపీస్ మాత్రమే, 5000 రూపాయలకు మాత్రమే లైఫ్ టైం వాల్యూతో వస్తుంది. అండ్ 15వ తారీఖు తర్వాత ఇది 7000 రూపాయలు అవుతుంది. సో నేనే చెప్తాను, బేసిక్స్ నుంచి డీటెయిల్గా కథల రూపంలో చెప్పుకుంటాం. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. మళ్ళీ దీనికి వచ్చేద్దాం. లుకషెంకో ఎవరైతే ఉన్నారో ఈయన ఏం రివెంజ్ తీసుకున్నారో చూడండి. ఈజ్ వెరీ ఫ్యూరియస్ అబౌట్ ద యాక్షన్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ చేసినటువంటి పనుల మీద ఈయనకు చాలా కోపం వచ్చింది. ఈయన ఏం చేశారు అంటే, హీ వుడ్ నో లాంగర్ అబైడ్ బై అన్ అగ్రిమెంట్ టు స్టెమ్ ఇల్లీగల్ మైగ్రేషన్. స్టెమ్ అంటే కంట్రోల్. సో మనం ఇందాకేం మాట్లాడుకున్నాం, యూరోపియన్ రెఫ్యూజీ క్రైసిస్ గురించి మనం మాట్లాడుకున్నామా లేదా? ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల యూరోపియన్ కంట్రీస్ చాలా నష్టానికి గురవడం అనేది జరుగుతుంది, ఎందుకంటే రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అన్నట్టుగా మనం మాట్లాడాం. దీనికి చాలా ముఖ్యంగా చాలా మెజర్స్ అనేవి తీసుకుంది యూరోపియన్ యూనియన్ చెప్పుకున్నాం. యూరోపియన్ యూనియన్ తీసుకున్నటువంటి మెజర్స్ లో బెలారస్ తో చేసినటువంటి ఒక అగ్రిమెంట్ ఒకటి, ట్రై టు మాకు ఇల్లీగల్ మైగ్రేషన్ కంట్రోల్ చేసేటటువంటి హెల్ప్ చేయండి అని చెప్పి యూరోపియన్ యూనియన్ మన తాలూకా బెలారస్ ఏదైతే ఉంటుందో దాంతో చాలా అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది. సో ఇతను ఏం చెప్తారు, బెలారస్ ప్రెసిడెంట్ అయినటువంటి లుకషెంకో, మేము ఇక మీదట ఈ అగ్రిమెంట్ ని పాటించము, అంటే వి విల్ ఎలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ టు యూరోపియన్ యూనియన్ నేషన్స్. పోలాండ్ ఈజ్ యూరోపియన్ యూనియన్ నేషనా? లుథియానా ఈజ్ యూరోపియన్ యూనియన్ నేషనా? లాట్వియా ఈజ్ యూరోపియన్ యూనియన్ నేషనా? అవునా కాదా? సో ఈ కంట్రీస్ కి మేము రెఫ్యూజీస్ ని వదిలేస్తాము, మేము మా బార్డర్స్ ని వాళ్ళని దాటనిస్తాము అని చెప్పడం అనేది జరిగింది. సో వాట్ హీ ఈజ్ సింప్లీ డూయింగ్, హీ ఈజ్ యూజింగ్ ఏ సీరియస్ వెపన్, దట్ ఈస్ పీపుల్. ప్రజలని ఆయుధాలుగా వాడి ఈయన యూరోపియన్ యూనియన్ మీద రివెంజ్ అనేది తీర్చుకోవడం అనేది జరుగుతుంది. రైట్? ఎంత ఘోరమైనటువంటి యాక్టో చూడండి. యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ డిప్రైవ్డ్ హిస్ గవర్నమెంట్ ఆఫ్ ఫండ్స్ నీడెడ్ టు సర్టెన్ ఫ్లో ఆఫ్ మైగ్రెంట్స్. సో ఈయన ఏమంటారు, ఎందుకు నువ్వు అలా ఇది చేస్తావు అంటే అగ్రిమెంట్ ఎందుకు అబైడ్ అయి ఉండవు, దానికి అగ్రీ అయి ఉండవు, ఎందుకు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నావు అగ్రిమెంట్ ని అన్నట్టుగా అడిగితే ఈయన ఏం చెప్తారు అంటే, మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో మైగ్రెంట్స్ ని కంట్రోల్ చేయడానికి, మైగ్రెంట్స్ ఫ్లోని కట్టడి చేయడానికి మాకు ఇప్పుడు ఫండ్స్ లేవు, ఎందుకంటే యూరోపియన్ యూనియన్ మా మీద ఆంక్షలు అనేవి విధించడం వల్ల మాకు ఇక ఫండ్స్ అనేవి లేవు, మేము చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది, ఇంకా మేము రెఫ్యూజీస్ ని కంట్రోల్ చేయడంలో మేము ఏమాత్రం శ్రద్ధ పెట్టలేము, మేము ఏమాత్రం ఖర్చు చేయలేము అనే విధంగా ఈయన యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక సెన్స్ ఆఫ్ బ్లాక్ మెయిల్ చేయడం అనేది జరిగింది. ప్లేన్స్ క్యారింగ్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ఇరాక్, ఇది ఏం చేశారంటే ఇరాక్, సిరియా అండ్ అదర్ కంట్రీస్ నుంచి బెలారస్ కి చాలా మంది రెఫ్యూజీస్ ని ఈయనే బెలారస్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో దాంతో తీసుకురావడం అనేది జరిగింది. మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటే వీక్లీ సౌదీ అరేబియా నుంచి 7 ఫ్లైట్స్ బెలారస్కి వస్తాయండి. ఇప్పుడు దాన్ని ఏకంగా వీక్లీ 40 ఫ్లైట్స్ కి పెంచడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి బెలారస్ వాళ్ళు విపరీతంగా ఏం చేస్తున్నారు, వీసాస్ ఇచ్చేస్తున్నారు ఎవరికి, మిడిల్ ఈస్టర్న్ వాళ్ళకి అండ్ దాంతోపాటు ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి, వీళ్ళందరికీ. సో వీసాలు వేసుకొని వీళ్ళు బెలారస్కి ఎంటర్ అవుతారు. బెలారస్ నుంచి పోలాండ్ బార్డర్స్ ఈయన ఏం చేస్తున్నాడు, పోలాండ్ బార్డర్ అండ్ దాంతోపాటు లుథియానా బార్డర్ అండ్ దాంతోపాటు లాట్వియా బార్డర్ కి ఈయనే వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు బెలారస్కి వచ్చి బెలారస్ లో స్థిరపడడం కుదురుతుందా అంటే స్థిరపడదు. దే ఆర్ నాట్ allowed to live in the streets of Belarus. They are forced to get into Poland border, Lithuania border and Latvia border. ఇది చూడండి ఎంత కన్నింగ్ గా ఆలోచించడం అనేది జరిగిందో, అర్థమైందా? సో చూడండి,
అండ్ దే సూన్ హెడెడ్ ఫర్ ద బార్డర్స్ విత్ పోలాండ్, లుథియానా అండ్ లాత్వియా. సో వాళ్ళని ఎక్కడికి పంపించేవాళ్ళు? పోలాండ్కి, లుథియానియా అండ్ లాత్వియాకి వాళ్ళు పంపించడం అనేది జరిగింది. అండ్ చాలా మంది ఏం అక్యూజ్ చేస్తారంటే దిస్ లుకషెంకో గవర్నమెంట్ కి ఇట్ ఈస్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్. కావాలని చాలా మంది రెఫ్యూజీస్ ని వాళ్ళ బెరాస్ కి ఆహ్వానం చేసి సో వాళ్ళ తాలూకా వీసా రిగైమ్ ఏదైతే ఉంటుందో, వీసా నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైల్యూట్ చేయడం అనేది జరిగింది, వాటిని సులభతరం చేయడం అనేది జరిగింది. చాలా మందికి బెలారస్ వాళ్ళు వీసాస్ ఇచ్చేస్తున్నారు. సో వీసాస్ వచ్చి వాళ్ళు బెలారస్ కి ఎంటర్ చేసి బెలారస్ నుంచి పోలాండ్ కి, లుథియాను దాంతోపాటు లాత్వియా ఏదైతే ఉంటుందో లాత్వియాకి అండ్ లుథియానియా ఏదైతే ఉంటుందో లుథియానియాకి పంపించాలని చెప్పి ఈయన అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎంత రివెంజ్ ప్లాన్ చేశాడో చూడండి ఈయన. సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ చూడండి, రెస్పాన్సెస్ బై యూరోపియన్ యూనియన్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఎలా 27 కంట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో కొన్ని కంట్రీస్ ఎలా రెస్పాండ్ అయ్యాయో చూడండి. లుథియానియా ఏదైతే ఉంటుందో అది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. రీసెంట్ గా మొన్న సమ్మర్లో లాస్ట్ వన్ మంత్ గా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని విధించడం అనేది జరిగింది. యూనో బార్డర్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిప్లాయ్ చేశారు. ఆల్రెడీ ఎంటర్ అయినటువంటి మైగ్రెంట్స్ కి క్యాంప్స్ ఏవైతే ఉంటాయో రిలీఫ్ క్యాంప్స్ కూడా వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది. పోలాండ్ ఏదైతే ఉంటుందో బౌండరీ వాల్స్ అండ్ దాంతోపాటు బార్డర్ ఫోర్సెస్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. నో దెర్ వర్ లాట్ మెనీ ఫోర్సెస్ దట్ ఆర్ గార్డింగ్ పోలాండ్ బార్డర్స్ నో. అండ్ యూరోపియన్ యూనియన్ అనేది పోలాండ్ కి, లుథియానియాకి అండ్ లాత్వియాకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అందించడం అనేది జరిగింది. మీ వెనక మేము ఉన్నాం, మీరు కంగారు పడకండి, బెలారస్ సంగతి మేము చూసుకుంటాం అనే విధంగా వీళ్ళు చెప్పారు. యూరోపియన్ యూనియన్ అఫీషియల్స్ ఏం చెప్పారు అంటే ఎనదర్ రౌండ్ ఆఫ్ శాంక్షన్స్ విధించాలి, బెలారస్ మీద ఆంక్షలు అనేవి ఇంకా కట్టడి చేయాలి. సో వాళ్ళని ఇంకా స్క్వీజ్ చేయాలి, స్క్వీజ్ చేస్తేనే ఈయన తగ్గుతాడు, లేకపోతే తగ్గేటట్టు లేడు అనే విధంగా ఇక్కడ చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో దే ఆర్ ట్రైంగ్ టు ఫినాన్స్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. అంటే పోలాండ్ కి, లిథియేనియాకి, లాత్వియాకి కావాల్సినటువంటి బ్యారియర్స్ అండ్ ఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటుంది యూరోపియన్ యూనియన్. అర్థమైందా? అండ్ దాంతోపాటు టెంపరేచర్స్ అనేవి బిలో ఫ్రీజింగ్ పాయింట్ పడిపోవడం వల్ల, అంటే 0°C కి తక్కువ పడిపోవడం వల్ల చాలా మంది మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో బార్డర్ దగ్గర దిక్కుతోచక స్ట్రాండ్ అయిపోయి, అంటే చిక్కుకుపోయి వెయిట్ చేస్తున్నటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది నిద్రలోనే చచ్చిపోతున్నారండి. చలికి తాళలేక, చలికి తట్టుకోలేక, ఫుడ్ అనేది అయిపోయింది, వాళ్ళు తెచ్చుకున్నటువంటి మనీ అనేది కంప్లీట్ గా అయిపోవడం వల్ల, ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల చాలా మంది దేశం కాని దేశంలో చచ్చిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. 8 డెత్స్ కన్ఫర్మ్డ్ అంట. మొత్తం 8 మంది ఆల్రెడీ చలికి తాళలేక చనిపోవడం అనేది జరిగిందంట. అది ఇక్కడ చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at రష్యాస్ రోల్. వాట్ ఈస్ ద రోల్ దట్ రష్యా ఈజ్ ప్లేయింగ్ హియర్? సో బెలారస్ అనేటటువంటిది, బెలారస్ కంట్రీ ఏదైతే ఉంటుందో దానికి రష్యా అనేది ఒక స్ట్రాంగెస్ట్ అలైడ్, బికాస్ వన్స్ దేర్ వర్ యుఎస్ఎస్ఆర్ మెంబర్ కంట్రీస్. యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ లుగా వీళ్ళు ఉండడం అనేది జరిగింది. ఎప్పటి నుంచో బెలారస్ కి, రష్యాకి మంచి సపోర్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ దిస్ రష్యన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మన లుకషెంకో గవర్నమెంట్ కి ఎప్పుడు కావాల్సినప్పుడు అంతా లోన్స్ అండ్ అప్పులు అండ్ పొలిటికల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు అందిస్తూ రావడం అనేది జరిగింది. ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ అనేది ఉండడం అనేది జరిగింది, ఫ్రెండ్షిప్ అనేది ఉండడం అనేది జరిగింది. రష్యన్ ఫారెన్ మినిస్టర్ అయినటువంటి సెర్జే లావ్రావ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే మైగ్రెంట్ ఫోర్స్ రిజల్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ లెడ్ వార్స్. ఇప్పుడు రష్యన్ ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నారు, దీనికి అంతటికీ కారణం వెస్టర్న్ నేషన్స్ కారణము, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతో పాటు యూరోపియన్ యూనియన్ ఇవి కారణం. ఎందుకంటే రష్యాకి, రష్యాకి వెస్టర్న్ నేషన్స్ కి ఎప్పుడు పని చేయదు, ఎందుకంటే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. రష్యా ఫాలోస్, మీ అందరికీ తెలుసు, కమ్యూనిజం అండ్ దీస్ పీపుల్ ఆర్ క్యాపిటలిస్ట్ కంట్రీస్. సో ఏవి యుఎస్, యూకే, ఫ్రాన్స్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో వీటన్నింటికి మైగ్రెంట్ ఫ్లోకి కారణం ఏంటి అంటే బెలారస్ కాదు, యుఎస్ అని చేసినటువంటి వార్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇరాక్ వార్ లో యుఎస్ అనేది ఎంటర్ అయింది. తర్వాత డిఫరెంట్ వార్స్ ఏవైతే ఉన్నాయో వార్స్ లో యుఎస్ అనేది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ ఇన్వేడెడ్ ఇరాక్ ఆల్సో. అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ రీసెంట్ గా తాలిబాన్ ఇష్యూ, మామూలుగా మనకి 9/11 అటాక్స్ ఏవైతే జరిగినాయో 2001లో, దాని తర్వాత యుఎస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. అండ్ వెస్టర్న్ బ్యాక్డ్ అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అరబ్ స్ప్రింగ్ అప్రైజింగ్స్ కానీ, అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలో మొదలైనటువంటి అరబ్ స్ప్రింగ్ అప్రైజన్స్ అండ్ దాంతోపాటు మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రెఫ్యూజీస్ అనేవి వస్తున్నారు, కానీ దీస్ బెలారస్ వల్ల కాదన్నట్టుగా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. He challenged the EU to offer financial assistance to Belarus to deal with the influx. సో బెలారస్ లోకి చాలా మంది మైగ్రెంట్స్ వస్తున్నారు, బెలారస్ ఇస్ సఫరింగ్. సో యూరోపియన్ యూనియన్ వల్ల కదా అండ్ వెస్టర్న్ నేషన్స్ వల్ల కదా ఈ బెలారస్ అనేది మైగ్రెంట్ ఇన్ఫ్లక్స్ అనేది, మైగ్రెంట్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తుంది. సో యూరోపియన్ యూనియన్ షుడ్ గివ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఎంతో కొంత ధన సహాయం అనేది బెలారస్ కి చేయాలి
టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ క్రైసిస్, టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ క్రైసిస్ అన్నట్టుగా చెప్పారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ మైగ్రెంట్ క్రైసిస్ అట్ బెలారస్ పోలాండ్ బార్డర్. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మా. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.